చదవండి. జకరియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. జకరియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమందు యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అని అందరికీ తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది భవిష్యత్తులో జరగబోతున్న ఒక ప్రవచనాత్మకమైన మాట. ఇది రాబోయే కాలంలో సర్వలోకమునకు ఆయనే రాజై ఉంటాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడైతే దుబాయ్ రాజులు, లేకపోతే పలానా రాజులు, పలానా రాజుగారు, పలానా రాజుగారు అని పలానా రాజులు పరిపాలిస్తున్నారేమో. కానీ ఓ రోజు రాబోతుంది. ఆ రోజు సర్వలోకానికి ఒక్కడే రాజు. ఆయనే మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఒక్కడే రాజు, ఒక్కడే రాజు. సర్వలోకానికి ఏలుబడి చేస్తే ఒక్కడే రాజు. ప్రపంచమంతా ఆయన ఆధ్వర్యంలోనికి, ప్రపంచమంతా ఆయన ఏలుబడి క్రిందకు వస్తుంది. అప్పుడు ఒక్కడే యెహోవా, దేవుడు ఒక్కడే. ఇప్పుడు కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, గోత్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఇలా ఎందరో దేవుళ్ళు, దేవతలు, రాజులు అనేవాళ్ళు ఏలుబడి చేస్తున్నారేమో. కానీ అప్పుడు ఒక్కడే దేవుడు, ఒక్కడే రాజు, ఒక్కటే పేరు యెహోవా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారు, భూమి పుట్టినది మొదలుకొని ఈ ప్రపంచాన్ని ఎందరో ఏలుబడి చేస్తూ వచ్చారు, పరిపాలిస్తూ వచ్చారు. ఎందరో పరిపాలిస్తూ వచ్చారు. ఓనాడు నెబుకద్నెజర్ రాజు ఒక కలగన్నాడు. కలను మర్చిపోయాడు. మనకు కూడా బోళ్ళని కళలు వస్తుంటాయి. తెల్లారిన తర్వాత ఆ కళ మనకు గుర్తుండదు. సర్లే పోనీ అని వదిలేస్తాం. రాజు కదండి, వదలడుగా. మనమైతే సర్లే ఏదో వచ్చిందిలే పిచ్చి కళ, ఏదో ఎక్కడో కాలువ దగ్గర నిలబట్టు కనిపించింది. ఏ కాలువ అది, మురికి కాలువ, మంచి కాలువ, ఆలోచన సర్లే వదిలేస్తాం. కానీ ఆయన వదల్లా. ఏమై ఉంటుంది? ఎందుకంటే ఆ కళ అతనికి కలవరాన్ని కలిగించింది. ఆ కలవరాన్ని కలిగిస్తే దేశంలో ఉన్న వాళ్ళందరినీ, విద్వాంసుల్ని, జ్ఞానుల్ని, శాస్త్రులు పిలిచి నేను కలగన్నాను, దాన్ని మర్చిపోయాను, దాన్ని నాకు చెప్పమంటాడు. పిచ్చా నీకేమన్నా అని వాళ్ళు అనుకున్నారు. నిజమే పిచ్చే నాకు. నా కలగాన్ని చెప్పకపోతే మీకు దెబ్బలు పిచ్చగా పడుతుంది అన్నట్టు. అందుకే వాళ్ళందరూ భయపడిపోయారు. అప్పుడు దానియేలు కొంత సమయాన్ని అడిగి ప్రార్థన చేస్తే దానియేలుకు దేవుడు ఆ కళను, దాని భావాన్ని బయలుపరిచినట్లు బైబిల్ మనం చూస్తాం. ఆయన చూసిన కళలో గొప్ప ప్రతిమను చూశాడు. దానియేలు అవన్నీ వివరించి చెప్తాడు. ఒక గొప్ప ప్రతిమ. ప్రియులారా, ఆ ప్రతిమలో శిరస్సు బంగారం. ఆ బొమ్మ యొక్క తల, శిరస్సు బంగారంతో చేయబడింది. భుజములు, రొమ్ము అది వెండితో చేయబడింది. ఉదర భాగము అది ఇత్తడితో చేయబడింది. మోకాళ్ళు ఇనుముతో చేయబడింది. పాదాలు ఇనుము, మంటి కలిసి ఉన్నాయి. ఇలాంటి ఒక పెద్ద ప్రతిమను చూశాడు. చూస్తూ ఉండగానే వీటికి వివరాలని కూడా చెప్పుకుంటూ వస్తాడు. ఎవరు? దానియేలు వివరిస్తూ వస్తాడు. అదేంటంటే శిరస్సు అనగా బబులోను రాజ్యం. ఏంటంటే వెండి అనగా మాదియా పారసిక రాజ్యము. ఆ తర్వాత ఇత్తడి అనగా గ్రీక్ సామ్రాజ్యం. ఇనుము అనగా రోమా సామ్రాజ్యం. అండ్ ఇనుము మట్టి కలిసిన రాజ్యం అంటే ప్రజారాజ్యం, అంటే ప్రజలే పరిపాలించే రాజ్యం. ఇలా వాటి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి ఒక ప్రతిమ నిలబడి ఉండగా చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చిందండి. ఆ రాయి వచ్చి ప్రతిమను కొడితే ప్రియులరా, ఆ ప్రతిమ పగలగొట్టబడి, నూర్చబడి, పొట్టుగా మారిపోయి, పొట్టు కూడా మిగులుకుండా, డస్ట్ కూడా మిగులుకుండా తొలగిపోయిందండి. చేతి సహాయం లేకుండా వచ్చిన ఆ రాయే మన దేవుని రాజ్యం. చెప్పండి కూడా మొదలు గట్టిగా. క్రీస్తు యేసు యొక్క రాజ్యం. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనం చెందదు. మీరు తర్వాత ఇంట్లోకి వెళ్ళి చదువుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది ఆ మాటలు. ప్రియులారా, ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుందండి. ఆ రాజ్యానికి అంతమే లేదు. ఆ రాజుకి అంతమే లేదండి. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం చెందదు. అది పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు. అది యుగ యుగముల వరకు నిలిచి ఉండే రాజ్యం. భూమి పుట్టినది మొదలుకొని ఎందరో దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తూ వచ్చారు. వారి పరిపాలన, వారి రాజు ఒకరోజు నశించిపోయాడు.
ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ప్రపంచాన్ని పరిపాలించడానికి కోసం యాత్ర చేసి ప్రయాణం ఎన్నో దేశాల్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తారు ఆయన్ని. కానీ ఇప్పుడు ఆయన రాజ్యం ఏమైంది, ఆయన వారసులు ఏమయ్యారు, ఆయన వంశం ఏమైందంటే అడ్రస్ లేదు. ఆ గ్రీక్ రాజ్యం ఏమైంది, ఆ రాజ్య స్థాపకుడు లేడు, ఆ రాజ్యం ఏమైపోయింది, ఆ అలెగ్జాండర్ యొక్క వంశపు వాళ్ళు ఎక్కడున్నారు, ఆ వారసులు ఎక్కడున్నారంటే మనకి ఎక్కడ కనబడరు. అలాగే మన దేశాలు మన రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్ళ రాజ్యం ఒకరోజు అంతమైపోయింది, వాళ్ళ రాజ్యం పతనం అయిపోయింది, వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు. కొందరైతే వారసులు ఉన్నా కూడా కొందరు అడుక్కొని తింటున్నారు, బిచ్చగాళ్ళగా బతుకుతున్నారు. వాళ్ళంటారు ఒకప్పుడు మా పూర్వీకులు పలానా రాజులు, మా పూర్వీకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు, కానీ ఇప్పుడు మాకు ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, మేము అడుక్కొని తింటున్నామని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎన్నెన్నో రాజ్యాలు అవన్నీ నశించిపోయాయి. కానీ మన దేవుని రాజ్యం నిరంతరం ఉంటుంది. చప్పట్లు కూడా మందరు గట్టిగా, అది దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఆ రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపించబోతున్నాడు. సర్వలోకమునకు ఆయనే చక్రవర్తి, సర్వలోకానికి ఆయనే రాజు, సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు ఆయన. ప్రియులారా, ఆయనే మనల్ని కూడా పరిపాలించే దేవుడు. హల్లెలూయా. ఆయన చూసి యేసయ్య నీవే నా రాజువి. ఆమె చెప్పండి గట్టిగా, నీవే నా రాజువి. ప్రైజ్ ది లార్డ్. మనకొక రాజ్యం ఉందండి, మనకొక రాజ్యం ఉంది, అది దేవుని రాజ్యం. మనకొక రాజు ఉన్నాడు, ఆయన మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు. నీవు దిక్కులేనివాడు కాదు, నీవు అనాథవు కాదు, నీవు విడవబడినవాడు కాదు. నీ దిక్కున్న వాళ్ళకి వెళ్ళి చెప్పుకోమంటుంటారు. నిజమే, మాకు ఒక దిక్కుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవడు చెప్పుకుంటూ పోయి చెప్పుకోవడానికి మాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మేము ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు, ఆయన సర్వలోకానికి చక్రవర్తి, ఆయనే మా రాజు. ఈరోజు భూమి మీద క్రైస్తవుల్ని లేకుండా చేయాలని ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు. భూమి మీద క్రైస్తవ్యం లేకుండా చేయాలని, అది ఈరోజు వచ్చిన ఆలోచన కాదండి. క్రైస్తవ్యం పుట్టినప్పటి నుండి, దేవుని బిడ్డలు పుట్టినప్పటి నుండి దేవుని బిడ్డలకు విరుద్ధంగా వ్యతిరేకంగా పోరాటం జరుగుతూనే ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలకు విరుద్ధంగా పోరాడుతుండేది మనుషులు కాదు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలు. అవి దేవుని బిడ్డలు భూమి మీద లేకుండా చేయాలని ప్రారంభ దినాల నుండి కూడా పోరాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం ఆయా చోట చూస్తున్నాం. క్రైస్తవ సంస్థల్లోకి జొరబడ్డం, క్రైస్తవుల మీద దాడి చేయడం, వాళ్ళని కొట్టడం, రాళ్ళు రువ్వడం, అలాంటివి ప్రతిరోజు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. అది మీకు వాట్సాప్ గ్రూపులో కనబడుతూనే ఉంటుంది. దారుణంగా ప్రవర్తిస్తుంటారు, హింసిస్తుంటారు, కష్టపెడుతుంటారు, కొడుతుంటారు, బాధిస్తుంటారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసిన ప్రియులరా, దేవుని రాజ్యము అంతము లేనిది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో దైవజనుడు పౌలు గారు తిమోతికి పత్రిక రాసి మాట అంటారు. మొదటి అధ్యాయం 17వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎవరు తెలుసండి? అక్షయ రాజు. ఎవరండి ఆయన? చెప్పాలి. ఏ రాజు? అక్షయ రాజు మన దేవుడు, అక్షయుడైన రాజు. సకల యుగాలు మారవచ్చు, కాలాలు మారవచ్చు, మనుషులు మారవచ్చు, అన్ని యుగములలో సర్వయుగములలో సజీవుడవై సరిపోల్చగలనా కొనియాడదగినది నీ దివ్య నా నీవే యేసయ్య. హల్లెలూయా. వదిలితే మరలా పాడడానికి రెడీగానే ఉన్నారు పురుషుడు. ప్రైజ్ ది లార్డ్. సకల యుగములలో ఆయనే రాజు. చెప్పాలి, పక్కన వాళ్ళని చూసి చెప్పండి. సకల యుగములో ఆయన రాజు, ఆయన అక్షయ రాజు. ప్రైజ్ ది లార్డ్. అక్షయుడును అదృశ్యుడైన అద్వితీయ సత్యదేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అపురూపమైన రాజు అయిన
అపరూపమైన స్పెషల్ ఆయన. ఎందరో రాజులు ఉండొచ్చు, నా దేవుడు స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. రాజ్యాలు అనేకములు, చక్రవర్తి ఒక్కడే. నా రాజు విశేషమైన వాడు. అందరూ పాలించినట్లు ఆయన పాలించడు. ఆయన పాలన వేరు, ఆయన పరిపాలన వేరు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయుధాలు చేతపట్టి ప్రపంచాన్ని పాలించారేమో, నా దేవునికి చేతిలో ఏ ఆయుధాలు అవసరం లేదండి. ఆయన ప్రేమ అనే ఒకే ఆయుధంతో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరిపాలించడానికి సాటి మనిషి యొక్క ప్రాణం తీసి, ఎదుటి మనిషి ప్రాణాన్ని తీసి, ఎంతో రక్తపాతాన్ని చేసి, అనేకుల ప్రాణాలు తీసి, మనుషులను చంపి వాళ్ళ శవాల మీద రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చంటి బిడ్డలను చంపారు, గర్భిణీ స్త్రీలు చంపారు, పసిపిల్లల్ని బండకేసి కొట్టారు, కిరాతకంగా క్రూరంగా వృద్ధుల్ని చంపారు, యవన స్త్రీని పాడు చేశారు. దుర్మార్గంగా తమ రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి కోసం, తమ రాజ్యాన్ని బలపరచుకోవడం కోసం, రాజ్య స్థాపన కొరకు నీచమైన పనులను ఎన్నెన్నో చేశారు లోకంలో ఉన్న భూరాజులందరూ. కానీ మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు ప్రాణం తీసి రాజ్యాన్ని స్థాపించలేదు. తన ప్రాణాన్నే దారపోసి, తన ప్రాణాన్నే త్యాగం చేసి రాజ్య స్థాపన చేసిన ప్రభు. రాజ్య స్థాపన సకల యుగములు ఆయనే రాజు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన అక్షయుడైన రాజు. ఏ రాజు అండి? ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఉన్నాము, ఆయన ఉన్నాడు. మనం పోయినా ఆయన ఇక్కడ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీవు పోయినా ఆ రాజు నీ పిల్లల్ని పాలిస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. అయ్యో నా మనవరాల్ని ఎవరు చూస్తారు? నీ మనవరాల్ని ప్రభు పరిపాలిస్తాడు. నీ మనవడిని ప్రభు పరిపాలిస్తాడు. ప్రభు రాకడ ఆలస్యమైతే నీతోనే ముగించబడదండి. నీ వంశపు యొక్క 1000 తరాల వరకు కనికరం చూపిస్తూనే ఉంటాడు, కనికరం చూపిస్తాను, కరుణ చూపిస్తూనే ఉంటాడు, కరుణ చూపిస్తూనే ఉంటాడు, వారిని పాలిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అక్షయుడైన దేవుడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానుడై లేచి అక్షయుడైన రాజు. ప్రైజ్ ది లార్డ్. అద్వితుడు అంటే స్పెషల్, ఒక విశేషమైన రాజు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వారరా, దావీదు పరిపాలన చేశాడు. అద్భుతమైన పరిపాలన. రాజు యొక్క దావీదు యొక్క పరిపాలన అద్భుతమైన పరిపాలన. కంప్లీట్గా ఎవరు వాస్తవంగా దేవుడు పాలు తేలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ అందరూ కంప్లీట్గా దాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. కొంతవరకే సరిపోతుందిలే మనకు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చాడు దేవుడు. 10 ఎకరాలు ఇచ్చి స్వాధీనపరచుకోమన్నారు అనుకోండి. నీవు ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీ ఫ్యామిలీలో ఒక 10 మంది 10 ఎకరాలు తీసుకొని ఏం చేస్తాను చెప్పండి? అయ్యా 10 ఎకరాలు ఎందుకు కానీ అంటే, నాకు కొంతమంది అంటుంటారు, అన్న 2 ఎకరాలు ఉన్నాయన్నా, అది మినిస్ట్రీకి రాస్తాం, మీరు మందిరం కట్టమంటే, అయ్యా మేము ఎక్కడ కట్టేదయ్యా, ఆ 2 ఎకరాలు తీసుకొని నేనేం చేస్తాను, మాకు వద్దులే బాబు. అక్కడ మాకు ఉండేది ఎంత? 30 మంది విశ్వాసులు. 30 మంది విశ్వాసులు 30 మంది విశ్వాసులకి 2 ఎకరాలు తీసుకుని నేనేం చేస్తాం? మరి దురాశగా ఉంటుంది, వద్దులే బ్రదర్, మాకు ఒక 10 సెంట్లు ఇవ్వండి సరిపోతాయి అంటున్నాను. అది కాదన్నా, సెంట్లు గింట్లు అంత లేదు, సెంట్లు గింట్లు లేదు, సెంట్లో టెంట్లు వేసుకునేది కూడా లేదు, మీరు తీసుకోండి బ్రదర్ అంటూ ఉంటారు కొన్ని చోట్ల. మా అవసరమైతే ఓకే, అవసరం లేనప్పుడు వద్దు కదా, ఊరికే అంత తీసుకొని మేము వ్యవసాయం చేసే ఓపిక మాకు లేదు. ఏంటండి, భూమి ఉంది కదా, వ్యవసాయం యాడ్ చేసుకొని కూర్చునేది. సరే మరలా అక్కడ వ్యవసాయానికి ఎవరైనా పెట్టామనుకోండి, అర్థమైందండి, ఆడు తింటాడో పండిస్తాడో మనకు తెలీదు, ఎందుకులే బ్రదర్ మాకు అంటూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కనాను దేశాన్ని ఇచ్చి స్వాధీనపరచుకోమంటే వాళ్ళకి అది ఎక్కువ, ఆ నేల మనకి ఎందుకులే, ఎక్కువ సరిపోతుందని కొంచెమే స్వాధీనపరచుకున్నారు. శత్రువులు అలాగే ఉండిపోయారు. కానీ దేవుని చిత్తం ఏం తెలుసండి? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశమంతటిని స్వాధీనపరచుకోవాలి. చెప్పండి కూడా ముందర గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. మొత్తం కంప్లీట్గా స్వాధీనపరచుకోవాలి. కంప్లీట్గా స్వాధీనం ఎవరు పరచుకోలేకపోయారండి. శత్రువులు ఉండేవాళ్ళు, వీళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు పోరాడు, వాళ్ళు ఒకసారి గెలిచేవాళ్ళు, వీళ్ళు ఒకసారి గెలిచేవాళ్ళు, పక్కన బళ్ళులాగా ముళ్ళులాగా తయారయ్యి వాళ్ళు వేధిస్తుండేవాళ్ళు. ఇలా జరుగుతూ వచ్చింది. ఒక దావీదు సమయం వచ్చేసరికి సంపూర్ణమైన దేవుని చిత్తం నెరవేరి ఆ ప్రదేశం అంతటిని స్వాధీనపరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా 100%. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అంటే దాని అర్థం ఏంటంటే, నేనేమైతే అనుకున్నానో వాళ్ళు ఎవరూ చేయలా.
వాళ్ళు ఎవరు చేయలేదు, చూద్దాంలే చూసుకొని వెళ్ళారు. కానీ నేను అనుకున్న దాన్ని 100% చేసింది ఎవరంటే దావీదు. అద్భుతంగా పరిపాలించాడు, దైవ భక్తి కలిగి పరిపాలించాడు. అంతవరకు బాగుంది. ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా బ్రతికారు. మంచిది. ఆ తర్వాత ప్రియులారా, ఆ రాజు పోయాడు. ఆ రాజు దావీదు ఆ తరము వారికి సేవ చేసి తన పితరులతో పాటు నిద్రించాడు. ఆ తర్వాత తన కుమారుడైన సొలొమోను పరిపాలనకు వచ్చాడు. దావీదు పరిపాలన అంతా అద్భుతంగా ఉందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, సంపద ఉంది, వృద్ధి ఉంది. అతని పరిపాలన చూడడానికి విదేశాల నుండి, ప్రపంచ దేశం నుండి ఎందరో వచ్చారు. కూషు దేశపు స్త్రీ, సేబా దేశపు స్త్రీ సుదూర ప్రాంతం నుండి ఆ మహిమను చూడడానికి కోసం వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. మంచిదే. కానీ ప్రియులారా, దావీదు పరిపాలనలాగా సొలొమోను పరిపాలన మనం చూడలేమండి. ఎంతైనా కొంచెం తగ్గింది. ప్రజలు కొంచెం ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, బాధపడ్డారు, ఇబ్బందికి లోనయ్యారు. ఆ తర్వాత ఈయన కృపకు దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. తన ముగింపు దయనీయంగానే ముగించబడి ఆయన కుమారుడు సొలొమోను కుమారుడు ఎవరండి చెప్పాలి? ఎవరు? రెహబాము అనేవాడు వచ్చాడు. ఆయన కొంచెం గర్వం ఎక్కువ. అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారు అంటుంటారు కదండి. నాకు అర్థం కాదు, గోల్డెన్ స్పూన్తో ఎట్ట పుడతారు? పెద్ద హాస్పిటల్లో పుడతారని నాకు తెలుసు అంటుంటారు. అవి పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టారంట. సో రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు కదండి. వాళ్ళ తాత రాజు, వాళ్ళ నాన్న గొప్ప రాజు. సో ఆ ఇంట్లో పుట్టాడు కాబట్టి గర్వం, అహంకారంతో సరిగా సమాధానం చెప్పలేక, మనుషుల విలువలు తెలియక ఆయన ఏం చేశారంటే, ఆయన అహంకారము లేకపోతే అతని స్నేహితుల ఆలోచనలు వినడం వల్ల రాజ్యం రెండుగా చీలిపోయినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. రాజ్యం చిన్నాభిన్నంగా మారిపోయి ఒక 2 గోత్రపు వాళ్ళు మాత్రమే దావీదు వంశానికి ఉంచడం జరిగిందండి. 10 గోత్రపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకు తెలిసిన వివరాలు. ప్రియమైన వారు, రాజులు మారే కొద్దిగా పరిస్థితులని మారుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గొప్పగా పాలిస్తున్న రాజు సడన్గా చనిపోయాడు. ఆ తర్వాత దేశ పరిస్థితి ఏంటి? గొప్పగా పాలించాడు, ఎన్నో హామీలు ఇచ్చాడు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. సడన్గా ఆయన మరణించాడు. ఆ తర్వాత రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి? అంతే కదండి. కానీ మనం ఆరాధించే దేవుడు నిజమే, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. సర్వయుగములలో సజీవుడై ఉన్నాడు. ఆయన అక్షయుడు, ఆయన అద్వితుడైన దేవుడు. సర్వయుగములు ఆయనే రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిది. ఆ రాజు వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని మాటలు ఈరోజు మీతో పంచుకుంటాను. మొదటి మాట అదే జకర్యా గ్రంథం 14వ అధ్యాయము. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. పట్టణము ఎత్తుగా కనబడుతుంది, జనులు అక్కడ నివాసం చేస్తారు, శాపము ఇక కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివాసం చేస్తారు. హల్లెలూయా. ఆయన పరిపాలిస్తే పట్టణం ఎత్తుగా కనబడుతుంది. అందరూ తలల పైకెత్తి వినండి. దేవుడు పాలిస్తే, ఆయన పరిపాలన ఉంటే పట్టణం ఎలా కనబడుతుందండి? ఎత్తైన స్థలంలో కనబడుతుంది. ఏ స్థలంలో కనబడుతుందండి? ఎత్తైన స్థలంలో. ఇది ఆత్మీయ అభివృద్ధిని తెలియచేస్తుంది. సిటీని కొండ మీద కట్టడం కాదు, గొప్ప గొప్ప గోపురాలు నిర్మించడం కాదు దీని అర్థం. ఆయన పరిపాలిస్తే, ఆయన ఏలుబడి చేస్తే పట్టణం ఎత్తుగా కనబడుతుంది. ఎత్తైన చోట ఒక పట్టణం ఉంటే అందరి కళ్ళు దేని మీద ఉంటుందండి? ఆ పట్టణం మీదే ఉంటుంది. ఆయన నిన్ను పరిపాలించబోతున్నాడు. ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఎత్తైన స్థలంలో నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణం ఎత్తైన స్థలములో ఉన్నప్పుడు వాక్యం జనులు అక్కడ నివాసం చేస్తారు. శాపము ఇక కలుగదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పట్టణం ఎత్తుగా కనబడుతుంది, జనులు అక్కడ నివాసం చేస్తారు, శాపము ఇక కలగదు, యెరూషలేము నివాసులందరూ నిర్భయముగా నివాసం చేస్తారు. దేవుడు మనల్ని పరిపాలించినప్పుడు, సర్వలోకానికి ఆయనే రాజయ్యుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవను, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన పరిపాలించినప్పుడు, ఆయన పరిపాలన క్రింద నీ ఉన్నప్పుడు జరిగేదంటే శాపం ఇక కలగదు. కొన్ని దేశాల్లో, కొన్ని కుటుంబాల్లో, కొందరు వ్యక్తిగత జీవితాలు చూస్తుంటే ఏదో శాపం.
శాపం వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని. పిల్లరా, మీకు తెలుసు అనుకుంటాను, బ్రూస్లీ అని ఒక ఆయన ఉండేవాడు. పాత వాళ్ళకి తెలిసి, మేబీ ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. బ్రూస్లీ అని ఒక ఆయన ఉండేవాడు అండి. ఏంటంటే ఫైట్ చేస్తాడు. ఆయన మూవీస్ అన్నీ ఉండే అనమాట. సో చాలామంది కుర్రోళ్ళు ఆయన ఫ్యాన్స్ ఉంటారు. బ్రూస్లీ అనేవాడు. అతనికి స్లో పాయిజన్ పెట్టి చంపేశారు అని చరిత్ర చెప్తుంది. ప్రియులరా, ఇంకా ఆ చరిత్ర గురించి వింటే వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. బ్రూస్లీ వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక కంపెనీని పెట్టాడు. ఆ కంపెనీలో చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది దాంట్లో పని చేశారండి. కానీ బ్రూస్లీ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తాడు. వేలాది మంది ప్రజలు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వచ్చి డబ్బు కోసం ఆయన కంపెనీ ముందు నిలబడి, ఆయన ఫ్యాక్టరీ ముందు నిలబడి బోరని ఏడ్చారు. అయ్యా, మాకు అన్యాయం చేయొద్దు, మాకు న్యాయం చేయండి, మాకు కావలసిన డబ్బులు మాకు ఇవ్వండి అని ఎంత చెప్పినా కఠినంగా వాళ్ళ విషయంలో నిర్వహించడం జరిగింది, కఠినంగా మాట్లాడడం జరిగింది. కడుపు మండిపోయింది వాళ్ళకి. బాధతో కడుపు మండిపోయి వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ ముందు నిలబడి మోసపోయిన వాళ్ళందరూ కూడా నిట్టూర్పు విడిచారండి. నిట్టూర్పు విడిచి వాళ్ళ చెప్పిన మాట ఏంటంటే, మా ఉసురు మీకు తగులుతుంది, మా శాపం మీకు తగులుతుంది. మీరు ఎవరి కోసం, ఏ వంశం కోసం, ఏ కుటుంబం కోసం ఇలా దాచుకుని మమ్మల్ని మోసం చేశారో ఆ వంశం, మీ వంశపు వాళ్ళు అకాల మరణాన్ని పొందుతారని చెప్పి వాళ్ళు శాపవచనాలు పలికి, అన్ని మోసపోయిన అంతమంది ప్రజలు శాపవచనాలు పలికి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ప్రియులారా, కొంతకాలానికి వాళ్ళ కొడుకు చాలా తక్కువ వయసులో, బ్రూస్లీ చాలా తక్కువ వయసులోనే ఆయన ఎవరో స్లో పాయిజన్ పెట్టారంటారు కానండి, అది పాయిజన్ అనేది వాళ్ళకి తెలిసిన విషయం, కానీ శాపం. ఆయన చనిపోయాడు. బ్రూస్లీ కొడుకున్నాడండి. ఆయన కూడా ఏదో మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, మామూలుగా షూట్ చేసే ఒక సీన్ ఉందండి, నిజంగా ఆయన షూట్ చేసి చంపేశారు. తరతరాలు ప్రియులరా, మనిషి చేసిన పాపం 4 తరాల వరకు ఆ శాపం వెంటాడుతూ ఉంటుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిపాలనలోనికి నీ వస్తే, ఆయన పరిపాలనలో నీ ఉంటే, నీ జీవితంలో ఉన్న శాపమును ఆయన కొట్టివేసి ఆశీర్వాదకరంగా ప్రభు నేను మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక బాబుకి ఆరోగ్యం బాగలేదండి, స్వస్థత లేదు. ఆ బాబుని దైవ సేవకుడి దగ్గర తీసుకొచ్చారండి. ప్రార్థన చేసిన ఏమాత్రం నయం కావట్లేదు. అప్పుడు ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి ఏదో గుర్తు చేస్తున్నాడు, ఏదో ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు వెంటనే ఆ బాబు కోసం ప్రార్థన చేస్తూ ఆ తల్లిదండ్రుల వైపు చూసి ఇలా అన్నాడంట, బ్రదర్, ఒకటి అడుగుతాను మీరేమనుకోవద్దు. మీరు వివాహం చేసుకునక ముందు, పెళ్లి చేసుకునక ముందు ఎవరి దగ్గరైనా మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయా అని పాస్టర్ గారు వాళ్ళని అడిగారంట. భార్య భర్తలు ఇద్దరు కంగు తిని ఆలోచనలో పడ్డారు. ఏమైందంటే ఇద్దరు ఏడవడం ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగింది అని అడిగితే, అప్పుడు మహానుభావుడు ఉన్నాడు కదండి, ఆ చిన్న పాప వాళ్ళ ఫాదర్, చిన్న బాబు వాళ్ళ ఫాదర్ రెడీ, ఆయన ఏడుస్తుంటే అప్పుడు భార్య చెప్పుకుంటూ వచ్చింది. ఆయన చెప్పలేకపోతున్నాడు. భార్య చెప్పింది, ఏమండి, నిజమేనండి, మా ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు. సరే, మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించి మేము పెళ్లి చేసుకుందాం అనుకున్న లోపల మరి ఆయన పని చేసే చోట ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. నన్ను ప్రేమించాడు, ఆ అమ్మాయిని ప్రేమించి అమ్మాయితో అక్రమ సంబంధాలు కూడా కొనసాగించినట్టున్నాడు. సరే, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి మొత్తం మీద మేము పెళ్ళికి సిద్ధపడిపోయాం. ఆడ ప్రేమించిన సంగతి నాకు తెలియలేదయ్యా. తీరా మాకు పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి గొడవ చేసింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఆయన సర్లే నిన్ను చేసుకుంటాను అన్నాడు. బాగుంది కదండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అలాగా నిన్ను చేసుకుంటానంటే ఈ అమ్మాయి అడ్డం తిరిగింది. ఏం మాట్లాడుతున్నావు నీవు అని గొడవలు అయిపోయింది. అప్పుడు పెద్ద గొడవలు అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని ఆ అమ్మాయి చనిపోయిందండి. చనిపోతే అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఉంటుంది కదండి, ఆ తల్లి నిట్టూర్పు విడిచి దుమ్మెత్తి పోసిందంట వీళ్ళ మీద. నా బిడ్డని వంచి మోసం చేసి ఆమె జీవితం నాశనం చేసి నాకు లేకుండా చేసావు. కానీ
ఈ శాపం నిన్ను ఊరికే వదలదురా, ఈ శాపం నిన్ను ఊరికే వదలదు, నీ వంశాన్ని వెంటాడుతుంది. నా తల్లి బిడ్డను పోగొట్టుకున్న ఆక్రందనతో ఆవేదనతో దుమ్మెత్తి పోసిందంటండి వీళ్ళిద్దరూ వెళితే. ప్రేమైన వారరా, ఆ తర్వాత పుట్టిన కొడుకే వీడు. పుట్టినప్పటి నుండి వ్యాధి. అప్పుడు దైవజనుడంట, నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేను, ఎందుకంటే ఇది ఏదో రోగం వస్తే ప్రార్థన చేస్తే నయమయ్యే సమస్య కదా, ఇది శాపము. ఈ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అయ్యా ఏం చేయాలంటే, మీ శాపాన్ని పోగొట్టుకోవడానికి మీరు ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. మీ పాపాలు మీరు ఒప్పుకోండి, మీ అతిక్రమాన్ని ఒప్పుకోండి. పాపం నిలిచి ఉంటే, అతిక్రమం నిలిచి ఉంటే ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత నేను మీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు చెప్తే వెళ్ళి బోరని ఏడ్చి దేవుని మందులో ఏడుస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు హృదయమే ద్రవించిందంట. అయ్యా తప్పు చేశాం, పాపం చేశాం, మమ్మల్ని క్షమించయ్యా, తెలియని వయసులో నేను తప్పు చేశాను, తెలియని వయసులో నేను పాపం చేశానని బోరని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి, అయ్యా ఆయన చేసిన పాపానికి మరి నా బిడ్డకి ఎందుకు శిక్షణ వేస్తున్నా ప్రభువా, మన్నించు, ఆ శిక్ష ఆ పాపం ఏదో ప్రభు, ఆ పాపం నాదని ఎంచుచున్నాను, నన్ను మన్నించమని వాళ్ళు ఏడ్చి 1-2 గంటల సేపు దేవుని ముందు ఏడ్చి ప్రార్థన చేశారంటండి. ఆ తర్వాత దైవజనుడు వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం వాళ్ళని చూసి దైవ సేవకుడికి కళ్ళలో నీళ్ళు వచ్చేసిందంట. ఎందుకంటే బిడ్డ బాధను చూడలేక అప్పుడు ప్రార్థన చేస్తే ఆ తర్వాత 2 వారాల తర్వాత ఆ బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శాపాన్ని కొట్టివేశాడు. శాపం నుండి దేవుడు విమోచించాడు. ఈ రాత్రి కొన్నిసార్లు మన సమస్యలకి, మన అనారోగ్యాలకి కారణం ఏంటో మనకు అర్థం కాదు. ఎందుకు ఈ ప్రాబ్లం, ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అంటే ఏదో ఒకసారి ఆలోచించి చూడాలి. మనకు తెలుసున్నవి కొన్ని కావచ్చు, మనకు తెలియని మన పూర్వీకులు చేసిన పాపం 10 తరాల ముందు ఎవరో మీ పూర్వీకులు చేసిన పాపాల గురించి మీకేం తెలిసి ఉంటుంది? 10 తరాల క్రితం లేకపోతే 4 తరాల క్రితం మన పూర్వీకులు, మన పెద్దలు చేసిన తప్పులు, పాపిష్ట పనులు మనకు తెలియదు కదా. అందుకొరకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవా మా తప్పుల్ని, మా పాపాలని, మా పితరులు చేసిన పాపాలని క్షమించమని ప్రార్థన చేయాలి. బైబిల్ ఉన్న భక్తులు అలాగే ప్రార్థన చేశారు. మా పూర్వీకులు, మా పెద్దలు నీ మాటకు లోబడలేదు, నీ వాక్యాన్ని అనుసరించలేదు, నీ వాక్యానుసారంగా బ్రతకలేదు, నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కనుక మా పూర్వీకుల పాపాలు, మా పాపాలని మన్నించు, క్షమించమని ప్రార్థన చేస్తే మన మీద నా శాపం తొలగిపోతుంది. ఆ ఆశీర్వాదపు పరిపాలనలోనికి మనం వస్తాం. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శాపం మీరు చూడండి, మొట్టమొదటిగా మనుషుల్ని ఎవరు శపించింది చెప్పాలి. మొట్టమొదటిగా ఎవరు శపించబడ్డారు, ఎవరు శపించారు అంటే మొట్టమొదటిగా శపించింది కూడా దేవుడే. అది ఆదాము అవ్వమ్మని, సర్పాని. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు, దేవుని వంచారు, దేవుని మోసం చేశారు. తినకూడదని ప్రభు చెప్పిన వృక్ష ఫలాలు తిన్నారండి. దేవుని సందేహించారు, దేవుని అనుమానించారు. అప్పుడు వాళ్ళ మీదకి శాపం వచ్చి దేవుడు అంటాడు, నీవు బ్రతికిన కాలమంతా చెమటోర్చి భూమి యొక్క పంటను నీవు తినాలి. నీకోసం భూమి గచ్చ పొదల్ని, ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. కష్టపడినప్పుడు పంట కాదు రావాలి, చెమటోర్చినప్పుడు ప్రతిఫలం కాదు రావాలి. ఈరోజు నీవు శ్రమ పడుతున్నావు, లాభం లేదు, కష్టపడుతున్నావు, ప్రయోజనం లేదు. ఎక్కడ చూసిన గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. ప్రియమైన వారా, వేరుగా భావించొద్దు. ఒక్కసారి ఆగి ఆలోచించి చూడండి. ముళ్ళ పొదలాంటి పిల్లలు, గచ్చ పొదలాంటి పిల్లలు. ఆనందపురంలోని ఆనంద గృహాలన్నింటిలో కూడా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచింది. కారణం ఏంటి? మనం మంచి చేసినప్పుడు మంచి జరగకపోగా ముళ్ళ పొదలు రావడానికి కారణం ఏంటంటే ఏంటో వీటి వెనకాల ఏ శాపం ఉందో మనకు తెలియదు. ఆదాము యొక్క శాపం. కష్టపడుతున్నాడు. కొంతమంది అన్న ఎంత కష్టపడినా చిల్లి సంచులు పోయినట్లు పోతుంది. గచ్చ పొదలు. కొంతమంది అంటారు, అన్నా ఇది కూతురు కాదన్నా, ఇది కూతురు అనుకుంటున్నారు మీరు, దీన్ని కూతురు అనుకోదు, ఇది నా కడుపున చెడబుట్టింది. మా అత్త చచ్చింది అనుకున్నాను, చచ్చి మరల పుట్టింది. అమ్మ అనే విలువ కూడా లేదు. ముళ్ళ పొదలాంటిది. సూటిపోటు మాట్లాడుతుండే ప్రాణం పోయేటట్టుందన్న. అసలు ఇది నా కూతురేనా?
నేను పెంచిన కూతురైనా నాకే అనుమానం వస్తుందన్న. మా అత్త నన్ను వేధించుకొని తిని వేధించి పోయిందిరా బాబు అనుకుని లోపల ఆమె పోయిన సంవత్సరానికి ఇది పుట్టింది. దయ్యం పిల్ల నాకు నా యజమానుడికి నాకు నా భర్తకి ప్రేమాభిమానం లేకుండా చేసింది అమ్మాయి. నాన్నను వెళ్ళి ఏం చెప్తుందో తెలీదు. నేను అంటేనే ఆయనకు పడట్లేదు, నన్ను అంటేనే చాలంటే కళ్ళు ఎర్ర చేస్తున్నాడు. ముళ్ళ పొద అన్న, ఇది గచ్చ పొద. చూసేదానికి మీకు అట్లా ఉంటుందా? సిల్కీ ఎయిర్ అనుకుంటున్నారా దాని జుట్టు చూసి? ఇది సిల్కీ ఎయిర్ కాదు, ఇది గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. ఎందుకు మన లైఫ్లో గచ్చ పొద లాంటి సమస్యలు, ముళ్ళ పొద లాంటి సమస్యలు కారణం ఏంటంటే ఎక్కడో ఏదో శాపం వెంటాడుతుందేమో. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రపంచమంతా తిరిగిన లాభం ఉండదు. నీ శాపం పోవాలంటే ఆయన పరిపాలనలోనికి రావాలి. ఆయన పరిపాలనలోకి రావాలండి. ఆయన రాజ్యంలోనికి నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఇక శాపం ఉండదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పట్టణం ఎత్తుగా కనబడుతుంది, జనులు అక్కడ నివసిస్తారు, శాపం ఇక కలగదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక శాపం లేదు. శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. ఓ బోళ్ళని మాటలు నేను రాసుకొచ్చానండి. ఎందుకంటే నా మాటలు చదువుతుంటే నాకే దడబుట్టింది. సాయంత్రం నేను ఆ మాటలు చదువుతుంటే నాకే భయం వేసింది. అసలు ఇది చెప్దాం అనుకున్నాను. అమ్మో ఈ మాట నేను చెప్పలే, నా ప్రజలకు అనిపించింది. కానీ చెప్పకపోతే ఎట్లా? తెలియాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయాలు ఉంటుంది. మీరు తర్వాత చదువుకుంటే, నేను ఇప్పుడు చదివించలేను ఆ మాటలని. ప్రైజ్ ది లార్డ్. ఆ శాపం ఒక మనిషి మీదకి వస్తే నశించేంత వరకు దేవుడు తరుముతూనే ఉంటాడు. పట్టణంలో శపించబడతారు, గ్రామాల్లో వాళ్ళు ఏం చేసిన శాపమే పూర్తిగా నశించేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. నేల ఇనుములాగా మారుతుందంట, ఆకాశం ఇత్తడిలాగా మారుతుందంట. మీరు ఆలోచించి చూడండి. మనకు పైన ఆకాశం, క్రింద భూమి, పైన మేఘాలు, కింద నేల. ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే, పైన మేఘాలు, పైన నీళ్లు, భూమిలో నీళ్ల మధ్యలో ఉన్న మనకే ఇలా ఉంటే, పైన ఇత్తడి, క్రింద ఇనుము. నశించేంత వరకు తరమబడుతూనే ఉంటారని బైబిల్ చెప్తుందండి. వెర్రితనం, గుడ్డితనం, అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. వెర్రితనము, గుడ్డితనము, హృదయం విస్మయం, మెంటల్ చేష్టలన్నీ. కొంతమంది చూడండి మెంటల్ మాట్లాడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఏం తెలిసిన శాపం. మెంటల్ పిచ్చిగా. ఏమ్మా బాగున్నావు అంటే, నా బాగుతో నీకేం పని? మెంటలా నీకేమన్నా? అన్నం తిన్నావమ్మా అంటే, నా తిండితో నీకేం పని? అర్థమైందండి? ఒకదానికి సంబంధం లేని మాటలు, ఒకదానికి సంబంధం లేని మాటలు. పిచ్చిగా మనసు ఏంటంటే వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొద్దిసేపు ఉన్నట్లు కొద్దిసేపు ఉండలేరు, కొద్దిసేపు బాగుంటారు, అప్పుడే వెర్రితనం వస్తుంది. అప్పుడే పిచ్చిగా వాళ్ళు చేసే పనులు పిచ్చి పనులు, వాళ్ళ మాటలు పిచ్చిగా ఉంటుంది. ఇవన్నీ శాపానికి సూచన. నశించేంత వరకు వాళ్ళ హృదయం విస్మయం చెందుతూ ఉంటుంది, వాళ్ళ మనసులో కలవరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయం 15 వాక్యం నుండి చదువుకుంటూ వెళ్ళండి. వాక్యానికి లోబడకపోవడం వల్ల, వాక్యాన్ని వినకపోవడం వల్ల దేశ దిమ్మర్లుగా తిరుగుతారంట. ఒక దిక్కులో నుండి వచ్చి 7 దిక్కులుగా పారిపోవలసిన పరిస్థితి. ఎక్కడ నికరం ఉండదు, ఎక్కడ నిబ్బరంగా ఉండరు, ఎక్కడ ఇవన్నీ శాపానికి సూచన అండి. ఇవన్నీ తొలగిపోయి మనం ప్రశాంతంగా, నెమ్మదిగా, నిర్భయంగా నివసించాలంటే ఆయన పరిపాలన క్రిందకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీ జీవితంలో రాజుగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ శాపం కలగదు. ఆమె ఎవరన్నా నిన్ను శపించినా అది ఆశీర్వచనంగా ప్రభు మార్చేస్తాడు. ఎందుకు తెలుసండి? హేతువు లేని శాపం మనకు తగలదు. హేతువు లేకుండా కొంతమంది శపిస్తూ ఉంటారు. నీవు అమ్మో అబ్రాహ్మణ ఇట్ట అన్నాడు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. హేతువు లేకుండా కొన్ని నోరు పారేసుకుంటుంటాయి. ఏం కంగారు పడదు. అవి వాళ్ళకి తిప్పి కొడుతుంది అనమాట, వాళ్ళకి తిరిగి కొడుతుంది. మనం ఆయన పరిపాలన ఉన్నాం కనుక, మనం క్షమించబడ్డాం కనుక, మనం మన్నించబడ్డాం కనుక మనకి ఏ బలహీనత దరి చేరదు, ఏ శాపం కలగదు. భయం లేకుండా నిర్భయంగా మనం నివసించబోతున్నాం. భయం ఉండదు మన జీవితాలు. ఆమె చెప్పండి గట్టిగా. రేపు ఉదయాన్నే రిజల్ట్ వీడికి ఒకటే భయం. రేపు మార్నింగ్ రిజల్ట్
ఈరోజు ఒకటే భయం, ఒకటే కంగారు, ఒకటే కలవరం. సరే వాళ్ళమ్మ ఏమైందిరా అని చెప్తూనే ఉంది. ఒకటే భయం, తెలియని భయం, ఒకటే కలవరం. రాత్రి ఏంటండి అందరూ పడుకున్న తర్వాత ఉరి వేసుకుని చనిపోయాడు. పొద్దున్న వెళ్ళి అమ్మ డోర్ తీస్తే భూమికి ఆకాశాన్ని మధ్యలో వేలాడుతూ ఉన్నాడండి. బోరని వాళ్ళ అమ్మ ఏడుస్తుండేసరికి ఆడు ఫ్రెండ్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆంటీ ఆంటీ ఏడోడేడి అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆంటీ మనోడు అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడని, అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడు అని అలా పైకి చూస్తే తాడు మీద వేలాడుతున్నాడు. భయం, మనిషిని భయం వెంటాడుతూ ఉంది. భవిష్యత్తును గురించిన భయం, కుటుంబాన్ని గురించిన భయం, పిల్లల గురించిన భయం, ఏదో భయం నేను వెంటాడుతుందేమో. ఈ భయాలన్నిటికీ ఒక ముగింపు పలకాలంటే, భయం లేకుండా నిర్భయంగా నీవు నివసించాలంటే, నీవు ప్రశాంతంగా బ్రతకాలంటే ప్రియులారా ఆయన పరిపాలనలోనికి నీవు రావాలి. ఆయనే సర్వయుగములో రాజై ఉన్నాడు. ఆయనే సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆయన రాజ్యంలోనికి వస్తే పట్టణం ఎత్తుగా కనబడుతుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. పట్టణం ఎత్తుగా కనబడబోతుంది. పట్టణం ఎత్తుగా కనబడబోతుంది. పట్టణం ఎత్తుగా కనబడబోతుంది. ఆ ఎత్తైన పట్టణంలో దేవుడు నిన్ను నిర్భయంగా నివసింప చేయబోతున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు. నువ్వు నిర్భయంగా నివసించబోతున్నావు. నువ్వు ధైర్యంగా నివసించబోతున్నావు. నిన్ను వెంటాడుతున్న భయం నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు. భయాల నుండి విడుదల పొందబోతున్నావు. భయాల నుండి విడుదల పొందబోతున్నావు. భయములన్నిటి నుండి నా దేవుడిని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నా, అది చెరసాలైనా, అది ఏంటంటే సింహపు గుహ అయినా, అది అగ్నిగుండమైనా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాట అది? కొత్త పాటలో తలవంచని తెగువ, ఏది పాటల పుస్తకం ఏంటది? పాడండి అది. ఏది? తలవంచని తెగువ. పాడండి. అక్కడేనా తలవంచని తెగువ? తలవంచిన తెగువమ్మా. నువ్వు తలవంచి పాడితే ఎట్లా? నీ వశమయ్యున్న పరిశుద్ధ పరచుటయే నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడేదా, ఎంతగా కీర్తించినా. మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నన్ను నీ కోసమే బ్రతికించిన నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా,
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువా మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడేదా, ఎంతగా కీర్తించినా నీ తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా నూతనమైన కృపా శాశ్వతమై కృపా బహు ఉన్నతమైన కృపా. ఇదే కదా మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమ కోరను, నీ కోసమే బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. నీ వాత్సల్యమే నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. మరువలేని తీయని జ్ఞాపకం, మరువలేని తీయని జ్ఞాపకం. మరువలేని తీయని జ్ఞాపకం. తీయని స్తోత్రం స్తోత్రం. ఓహో హల్లెలూయా 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 ఆమేన్. మనం నిర్భయముగా నివసించబోతున్నాం, నిర్భయముగా నివసించబోతున్నాం. ఇక శాపం కలగదు. చెప్పండి, శాపం కలగదు, శాపం కలగదు. ఇక శాపం కలగదు. ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. మనం ఉన్నతంగా కనబడబోతున్నాము. పట్టణం ఉన్నతంగా కనబడబోతుంది, పట్టణం ఉన్నతంగా కనబడబోతుంది. ఇక శాపం కలగనే కలగదు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మనం ఇప్పుడు. మేబీ మన జీవితంలో ఏదైనా శాపం ఉందేమో, మనం చేసిన తప్పుల వల్ల కావచ్చు, మన పూర్వీకులు చేసిన తప్పు వల్ల కావచ్చు. వినండి, ఆకాను ఒక్కడు చేసిన పాపం ఎన్ని కేజీలు బంగారం? ఒక 1/2 కేజీ బంగారం ఏమో, ఓ 2 కేజీలు వెండి ఏమో,
ఒక షీనారు వస్త్రం, ఒక శాలువ ఏంటండి అది తీసుకెళ్ళి దాచిపెట్టాడు. ఒకడు చేసిన పాపానికి ఎంతమందికి శాపం, వేలాది మంది చనిపోయారు. ఎలీషా దగ్గర ఉన్నాడు గెహజీ. ఏలియా పొందిన ఆత్మ ఎలీషా మీదకి 2 పాళ్ళు వచ్చింది. ఇప్పుడు ఎలీషా మీద ఉన్న ఆత్మ ఏంటండి గెహజీ మీదకి 2 పాళ్ళు, అంటే ఏలియా మీద ఉన్న ఆత్మ 4 పాళ్ళు రావాలి. అదే కదండి లెక్క. కానీ ఏమొచ్చిందండి? డాలర్స్ కదండి. మన మనీ అంటే పెద్ద నచ్చేది కాదేమో. మేము కొన్ని దేశాలకు వెళ్తుంటే అక్కడ డాలర్స్ ఇవ్వండి అంటున్నారు. డబ్బులు వాళ్ళ దేశపు డబ్బు వాళ్ళకి నచ్చదు. మనకైనా మన దేశపు డబ్బు కన్నా విదేశం నుండి వచ్చాయి. ప్రైజ్ లార్డ్. వింటున్నారు బాబు? మన దేశపు సరుకులు మనకు నచ్చవు, మన దేశపు డ్రెస్ నచ్చదు మనకు. విదేశాల నుండి ప్రైజ్ లార్డ్ ఒక గుడ్డు ముక్క ఇచ్చి మీకు, అమ్మ ఇది మీకు అమెరికా నుండి తెచ్చినట్టు అంట. అది అమెరికాదో కాదు ఎవరు తెలుసండి? దేవుడు తెలుసు, నాకు తెలుసు. అమ్మ మీకోసమే అమెరికా నుండి, అమెరికా అసలు చూసి అయ్యో ఎంతమంది ఇప్పుడే తుడుచుకుంటానండి అన్నాడు. అర్థమైందండి? విదేశీ సరుకు అంటే అంత ఇష్టం. పక్కింటి ఏంటండి అంటారు కదండి, అట్లా విదేశం నుండి వచ్చింది కదా. సో ఎఫెక్షన్ ఎక్కువ. వెంటబడి వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో దాచాడండి. ఎలీషా చూసి, అరే బాబు నీతో పాటు నా ఆత్మ రాలేదురా. మీరు ఇప్పుడు ప్రార్థన ముగించుకొని వెళ్తారు. దేవుని ఆత్మ మీలో లేదా? దేవుని ఆత్మ మీలో లేదా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుండి వస్తువులు అవి ఇవన్నీ తీసుకొస్తుంటే దేవుని ఆత్మ మాట్లాడలేదా? నీది కానిది కాదు, అది నీది కాదు. నీది కానిదాన్ని ఎలా తెచ్చుకుంటున్నావు? నీ పొరుగు వాని దేన్ని ఆశించొద్దనగా దేవుడు, మరి ఎందుకు ఆశిస్తున్నావు? పొరుగు వాని భార్య ఎందుకు చెడు చూపుతో చూస్తున్నావు? పొరుగు వ్యక్తి భర్త ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు? పాపం అది శాపంగా మారే ప్రమాదం ఉంది. అది అంత తొందరగా తొలగిపోయే శాపం కాదు. అక్రమంగా, అన్యాయంగా. ఒక ఆమెకి కిచెన్లో నిలబడితేనే ఉక్కిరి బిక్కిరి అవుతుందండి. కిచెన్లో నిలబడితేనే వంట చేయలేకపోతారు, సగగా ఉంటుంది. అక్కడ 2 నిమిషాలు నిలబడలేకపోతుంటారు, వంట చేయలేకపోతారు. ఇంట్లో అంతా గొడవ, ఒకటే గొడవ. దేవుడు ఆమెకు ఒకరోజు బయలుపరిచాడు. ఏంటంటే ఆ వంటగదిని ఎక్కడ కట్టారో తెలిసింది, ఎలా కట్టారో తెలిసింది. పక్కింటోళ్ళు ఇసుక తోలేరంట, పక్కింటోళ్ళు కంకర తోలేరు, పక్కింటోళ్ళు సిమెంట్ అవన్నీ తోలేరండి. ఈమె సరదాగా వెళ్ళి ఎక్కువ ఏం తెచ్చుకోలే. ఏమైంది అని చెప్పి కొంచెం ఒక బస్తాలో ఇసుక రాత్రి టైంలో వెళ్ళి ఇసుక తీసుకొచ్చి ఈమె కాంపౌండ్లో వేసుకునింది. ఏం పెద్దగా ఏం మోయలేదండి. ఏంటండి ఒక 2 బస్తాలు సిమెంట్ తీసుకొచ్చి సైలెంట్గా పెట్టేసింది. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు నన్ను కాపాడినందుకు 2 బస్తాలు తీసుకొచ్చింది. అర్థమైందండి? దాంతో నిర్మించారు ఆ వంటగది. 2 నిమిషాలు నిలబడలేకపోతుంది అక్కడ. కాబట్టి ఇది సాధారణంగా సరదాగా చెప్పే మాటలు కాదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కావాలనో నేను ఈరోజు ఒక న్యూస్, నేను చూశానండి. మన గుంటూరు అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. గుంటూరు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి ఇద్దరు వెళ్ళి షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇంచుమించు 14,000 రూపాయల సరుకులు కొని 1,000 రూపాయలు మాత్రమే బిల్లు కట్టి 13,000 రూపాయల సరుకులకు బిల్లు కట్టుకుంటే సైలెంట్గా జారుకోవాలనుకున్నారండి. వాళ్ళు ఆడ జారనిస్తారండి. మన తెలుగు పిల్లలు అమెరికాకి వెళ్ళి ఈ పని చేయాలా? మనం అమెరికా వెళ్ళాలంటే కొన్ని లక్షలు పెట్టే కదా పంపించుంటారు మీ తల్లిదండ్రులు. అమెరికాకి వెళ్ళి ఈ పని చేయాలమ్మా. ఆ తర్వాత మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకోలే. మీడియా వచ్చేసారు, చేతికి ఏమంటారు సంఖ్యలు బేడి బిగించారు, సంఖ్యలు బిగించారు, తీసుకెళ్ళారు. మీడియాలంతా తెలియచేయబడి ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. దాంట్లో ఒక అమ్మాయి గుంటూరు అమ్మాయి అంట. నాకు చాలా బాధ వేసింది. మనది కాని, అది మనది కాదు. సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, నీకు వదిలేసి వెళ్ళిపో, మనకెందుకు, మనది కానిది. ఇవన్నీ శాపంగా మారే ప్రమాదాలు ఉన్నాయి. ఆకానికి అలాంటి ఒక ముగింపు రావడానికి కారణం ఏంటి? యూదా వంశానికి చెందినవాడు. యూదా వంశమేనా ఆకాందమా? యూదా గోత్రమేనా? యూదా గోత్రంలో పుట్టి ఏంటి పని? రాజు గోత్రములో పుట్టి, రాజులు వచ్చే గోత్రములు పుట్టినవాడు, స్తుతి గోత్రములు పుట్టినవాడు. ఏం పనులు ఇవన్నీ? అభిషిక్తులు, అభిషేకించబడిన దైవజనుల దగ్గర ఏం నేర్చుకుంటున్నారు?
అభిషేకించబడిన దైవజనుల దగ్గర ఏం నేర్చుకుంటున్నారు? నీతోనే పోలా, గేహజీ నీతోనే పోలా. నీ ఇంటి వాళ్ళని వేధించింది, నీ పిల్లల్ని వేధించింది. సో ఈరోజు ఒక చిన్న ప్రార్థన. నేను ఎవరు తప్పు ఒప్పు అని అనట్లా. కాలేజీకి స్కూల్కి వెళ్ళావు, అక్కడ పెన్ ఇది కాదు ఎత్తుకొచ్చేసావు. అమ్మా ఈ పుస్తకం ఎవరు ఇచ్చారు, తీసుకో తల్లి, ఎందుకు వచ్చిన గొడవ? ఏదైనా అంతే కదండి. ప్రైజ్ లార్డ్. సరే ఆమె ప్రేమగా ఇచ్చిందండి, అది వేరే విషయం, మర్చిపోయిన పర్వాలేదు. మనిషికి తెలియకుండా మనం తీసుకొని తప్పు కదా. సో అలా మనకు తెలియకుండానే ఎన్నెన్నో మీ ఇంటికి వెళ్ళి ఒకసారి మీ వస్తువులన్నీ మీరు గమనించండి. ఎప్పుడో మీకోసం ఆ పక్కింటి ఆమె ఉప్మా వేసి పంపించి ఉంటుంది. ఉప్మా తిన్నావు, డబ్బా దాచావు. ఆమె అడుగుతుంటుంది, అక్క డబ్బా ఇలా ఇస్తానులే వదినా. ఎక్కడ పోతావు? ఎక్కడో పెట్టి మర్చిపోయినా, అక్కడే ఉంది అది. అర్థమైందండి? ఇవన్నీ శాపానికి మీరు సాధారణంగా తీసుకోవద్దు. ఎందుకంటే బైబిల్ అలా ఉన్నాయి కదా. అడంట వెళ్ళి వద్దన్నాడు. ఎలీషా వద్దంటే వద్దు, అంతే. ఇక ఎలీషా వద్దన్నాడంటే వద్దు. ఆయన వద్దు అనేదానికి నీకు ఎలా ముద్దు వస్తుంది చెప్పండి? ఆయన వద్దంటే వద్దు, అంతే. ఆయనకి తెలీదా ఆయన తీసుకోలేకనా? ఆయనకు అవసరం లేకనా? ఎలీషాకి అవసరం లేకనా, లేకపోతే తీసుకోలేకనా? మోసం. నమ్మించిన వాళ్ళు మోసం చేయకూడదు, ప్రేమించిన వాళ్ళు మోసం చేయకూడదు. నేను నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఏం తెచ్చుకున్నాడు? కుష్టు వ్యాధి. తనతోనే కాదండి, తన భార్యకి కుష్టు, తన పిల్లలకు కుష్టు. 4 తరాలు ఉంటేదంట ఆ శాపం. ఓ దైవ సేవకుని శాపం, ఓ సాధారణమైన వ్యక్తి శాపకు, ఒక దైవ సేవకుని శాపాన్ని నెత్తిన పెట్టుకున్నాడండి. కాబట్టి అభిషేకం పొందవలసిన వాడి జీవితం అవమాన పాలవడానికి కారణం ఏంటి? ఒక్కసారి కళ్ళు మూసుకొని కుడి చేతిని పైకెత్తి ఏదైనా ఉంటే నాకు చెప్పమని అన్నట్ల, మోకరించినంత కూడా వద్దు, అలాగే కూర్చొని 2 నిమిషాలు అరుపులు కేకలు కూడా వద్దండి. జస్ట్ ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఏదైనా శాపం ఉందా? ఎందుకు నాకు కలిసి రావట్లేదు? ఎందుకు ఈ పోరాటాలు? ఎందుకు? ఏ శాపం నన్ను వెంటాడుతుంది? ఎందుకు నాకు ప్రశాంతత లేదు? ఎందుకు పిచ్చిగా ఉంటున్నాను? అసలు ఎందుకు నాకు స్వస్థత లేదు? ఎందుకు ఈ రోగాలు నన్ను వెంటాడుతున్నాయి? ఇది మహిమ కోసం వచ్చిన వ్యాధియా, లేకపోతే నా శాపం వల్ల వచ్చిన వ్యాధియా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు వినే వర్తమానమే, ఈరోజు కూడా ఏదో విన్నామని కాదండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చూడండి. ఎక్కడైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడామా, విరుద్ధంగా మాట్లాడామా, ఎవరైనా కష్టపెట్టామా, అక్రమంగా ఏదైనా పోగు చేసామా? ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వంలో నా దేవుడు మీకు కృపనివ్వబోతున్నాడు. దేవుని మందులో ఉండి శాపగ్రస్తులుగా ఉంటే ఎట్లా? శాపం కొట్టివేయబడాలి. ఈరోజు నీ రాజు నీ ఎద్దుకు వస్తున్నాడు. ప్రభువా తెలిసి కొంత, తెలియక కొంత, సరదాగా కొంత, మనం చేసిన తప్పులకి ఎవరో శిక్షను అనుభవిస్తున్నారేమో. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల మీదకి ఆ శాపం వస్తుందేమో. ప్రభువా కన్నీళ్లతో నీ పాదాలను తడుపుతున్నాను. నేను ఈ శాపంతో తిరిగి వెళ్ళకూడదు. యూదా గోత్రంలో పుట్టిన ఆకాను నీ తప్పితాలు, నీ దోషాలు, నీ పూర్వీకులు చేసిన తప్పులు, నీ పూర్వీకులు ఏం చేశారో తెలియదు. నీ పూర్వీకులు ఏం తప్పు చేశారో తెలియదు. తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలు ఒడిలో పోస్తాడంట దేవుడు. కరుణించవా ప్రభువా, దయ చూపించవా.
దయ చూపించవా ప్రభు, దయ చూపించు, మన్నించు ప్రభువా, మన్నించు ప్రభువా. మా తల మీద ఉన్న ఈ శాపం తొలగించు, ఈ శాపం తొలగించు. ఆశీర్వాదానికి వారసులగుటకు మమ్మల్ని పిలిచావు. ఈ ఆశీర్వాదపు మార్గంలో పొడ చూపుతున్న ప్రభు ఈ శాపాన్ని కొట్టివేయండి, 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 కొట్టివేయండి. మన్నించు, 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 మన్నించు ప్రభువు, నన్ను మన్నించు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు, క్షమించు, క్షమించయ్యా యేసయ్యా, మమ్మను క్షమించు, 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 మమ్మను క్షమించు ప్రభువా. ఈ సోపుతో మమ్మను కడగండి, 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 మమ్మల్ని శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి అయ్యా, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, మా మీదున్న ఈ శాపాన్ని కొట్టివేయండి, శాపాన్ని కొట్టివేయండి. మా పూర్వీకులు చేసిన శాపాన్ని తొలగించండి, తొలగించండి, తొలగించండి. మా పూర్వీకులు, మా పితరులు చేసిన పాపాన్ని మన్నించు, మన్నించు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈ దోష శిక్షను భరించలేనిది ప్రభువా, ఈ దోష శిక్ష భరించలేనంత గొప్పది. విడిపించు, 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 విడిపించు. ఈ భారాన్ని తొలగించు, తొలగించు, తొలగించు. దేవా, 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 దరిద్రతను తొలగించు, శాపాన్ని తొలగించు, శాపాన్ని తొలగించు, శాపాన్ని తొలగించు, శాపాన్ని తొలగించు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. అదిగో, అదిగో నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన శాపమంతటిని కొట్టివేయడానికి కొరకే దిగి వచ్చిన క్రీస్తు ప్రభులు వారు ఈ రాత్రి నీ శాపాన్ని తొలగిస్తారు. ఇప్పుడే విడిచిపో, 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 తొలగిపో, శాపం తొలగిపో. రక్తపు కోటలో నీవు భద్రపరచబడబోతున్నావు, రక్తపు కోటలో భద్రపరచబడబోతున్నావు. శిక్షా విధిని దేవుడు కొట్టివేశాడు, కొట్టివేశాడు. ఇక్కడే, ఇప్పుడే, 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 ఇక్కడే ప్రతి చీకటి నిన్ను విడిచిపోతున్న సమయం, విడిచిపోతున్న నిన్ను తరతరాలుగా ఏలుబడి చేసిన శాపము నుండి విడుదల పొందుగా, విడుదల పొందుగా, విడుదల పొందుగా. వ్యాధుల నుండి విడుదల, రోగము నుండి విడుదల, అపవాది క్రియల నుండి విడుదల, విడుదల. నిర్భయముగా నివసించబోతున్నావు. ఇక భయము లేదు, ఇక భయము లేదు, ఇక భయము లేదు, ఇక భయము లేదు. నిర్భయముగా నివసించబోతూ ఉన్నావు, నిర్భయముగా నివసించబోతున్నావు, నిర్భయముగా నివసించబోతున్నావు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. yes 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 hallelujah 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 thank you Jesus yes 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 amen యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. విశ్వసించండి, మీ శాపాలన్నీ తొలగిపోయాయి. విశ్వసించండి, దేవుడు మీలో మీ మీదున్న ప్రతి శిక్ష విధిని కొట్టివేశారు. విశ్వసించండి, దేవుడు మీకు జయం అనుగ్రహించారు. విశ్వసించండి, నా దేవుడు నిర్భయముతో కూడిన జీవితాన్ని దేవుడు దయచేయబోతున్నారు. నిర్భయముతో కూడిన జీవితాన్ని దయచేయబోతున్నారు. ఇక మీదట మీ జీవితం ఎత్తుగా కనబడబోతుంది, ఉన్నతముగా కనబడబోతుంది. ఉన్నత స్థలముల మీద దేవుడు నేను ఎక్కించబోతున్నాడు. ఉన్నత స్థలముల మీద నీవు నడవబోతున్నావు. ఉన్నత స్థలముల మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. మంచిది. ఇంకొక మాట కూడా చెప్తాను, దేవుని చిత్తమైతే ఇంకో 2 మాటలు చెప్తాను, లేకపోతే ఒక మాట చెప్పి ముగిస్తాను. జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టినాడు. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు మీతో ఇట్లా 18వ వచనం చదవండి. ఆ దినమున, అది కూడా చదవండి, బాగుంటుంది. ఆ దినమున జనులు, ఇప్పుడు చదివారు కదా మరి. ఆ దినమున జనులు మీతో ఇట్లంటారు. యెరూషలేమా భయపడొద్దు, సియోను ధైర్యము తెచ్చుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జనాలు ఏమనాలి మనల్ని చూసి? ఏమ్మాయి బాగున్నావా అని కాదు, అమ్మాయి భయపడొద్దు, బ్రదర్ ధైర్యంగా ఉండండి అని ప్రజలందరూ మనతో చెప్తారు. ఎందుకంటే రాజైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. జనులు చెప్తారు, భయపడవద్దు, ధైర్యంగా ఉండు, భయపడవద్దు, ధైర్యంగా ఉండని జనులు చెప్పుకుంటారు. 18వ వచనం చదవండి. 18. నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులకు వారిని నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానం పొందిన వాళ్ళు. ప్రియులారా, కొందరు ఈరోజు అందరూ ఉన్నారా ఇక్కడ అంటే కొందరు లేరు. చర్చ్ అంతా నిండిపోయింది, బయటంతా నిండిపోయింది, చాలామంది వచ్చారు. కానీ అయినా కొందరు రాలా, మన ఫ్యామిలీ మెంబర్స్ కొందరు రాలా. ఎందుకంటే వాళ్ళు నియామక కాలం అంటే రెగ్యులర్గా 20వ తారీఖు ప్రార్థన. ఈ నియామక కాలానికి చాలామంది రాలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పొందిన అవమానం, గొప్ప అవమానం అది. నాకు తెలిసిన ఒక కుటుంబం అండి, రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఏదో వాళ్ళకి ఒక పెద్ద అవమానం వచ్చేసింది, పబ్లిక్లో పెద్ద అవమానం, తట్టుకోలేకపోయారు. వాళ్ళు కొంతకాలం కనబడలేకపోయారు, కొంతకాలం మొహం చూపించలేకపోయారు. ఆ తర్వాత నేను ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ కనిపించాడు, ఆ సహోదరుడు కనిపించాడు. మేమందరూ కలిసి ఒక చోట భోంచేస్తున్నాం. ఆయన మాత్రం ఒక మూల మీద అటు తిరిగి భోంచేస్తున్నాడు. ఏదో ఫంక్షన్కి వచ్చినట్టున్నాడు, అటు మూల మీద తిరిగి భోంచేస్తుంటే నేను ఎవరైనా అంటే పలానావాడు కదని అన్నారు. ఏంటి అక్కడ కూర్చొని భోంచేస్తున్నాడంటే మొహం చూపించలేకపోతున్నాడన్న. ఆయన తప్పు చేశాడో చేయలేదో అది వేరే విషయం, కానీ ఆయనకు ఒక నింద వచ్చింది, ఒక అవమానం వచ్చింది. నిజాలు తెలుసుకునేంత టైం ఎవరికి ఉండదు కదండి. వెంటనే జడ్జ్ చేసేస్తారు అక్కడ ఏం జరిగింది ఏంటి వివరాలు. ఆ వివరాల్లోకి ఎవరు వెళ్ళరు, ఏదో తెలిసింది వాళ్ళకి, దాని గురించి కథలుగా మాట్లాడేశారు. అవమానం తట్టుకోలేకపోయాడు, పెద్ద అవమానం. గౌరవంగా బతికినవాడు, ఘనంగా బతికినవాడు, పెద్ద అవమానం. 50 మంది కూర్చొని అక్కడ భోంచేస్తున్నారు, ఆయన మాత్రం ఆ మూల మీద అట్లా తిని రావాలి కాబట్టి వచ్చాడు, తప్పనిసరి కాబట్టి వచ్చాడు. గబగబా తినేసి పళ్ళెం అక్కడ పడేసి మేము తింటూనే ఉన్నాం. అటు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది. కొందరు వచ్చినా నాకు కనబడకుండా వెళ్ళిపోతారు, కొందరు వస్తారు ఇక్కడ కనబడకుండా పోతారు. ఎందుకంటే వాళ్ళు పొందిన అవమానం అలాంటిది. ఏ ముఖం తీసుకెళ్ళి అన్నకి ముఖం చూపించాలి, అన్న కనబడలేను నేను అంటూ ఉంటారు. ఒకసారి రాయా అన్న దగ్గర ప్రార్థన చేశాను, నేను మొహం చూపించలేను ఆయనకి మొహం నేను చూపించలేను. మొహాన్ని చాటేసుకొని చాటున తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పొందిన అవమానం. దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ రాజైన నేను మీ మధ్యలో ఉన్నాను కదా, మీకు ఏ అపాయం రానివ్వను. మీ వాళ్ళు రాలేక అవమానాన్ని బట్టి, గొప్ప అవమానం బట్టి దూరంగా ఉన్నారా, వాళ్ళందరినీ నేను సమకూర్చబోతున్నాను. వాళ్ళు పొందిన అవమానానికి ప్రతిగా మంచి పేరును, ఖ్యాతిని నేను ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడెక్కడైతే మీరు అవమానాలు పాలయ్యారో మీ రాజు అదే చోటని కీర్తినివ్వబోతున్నాడు, ఘనతనివ్వబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనం అవమానపడే సందర్భాలు చెప్తాను మీకు. అవమానాలు పడే సందర్భం యాకోబు పత్రిక రాస్తూ దైవజనుడు అంటారు, మీరు కొందరిని అవమానపరుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళని మీరు, దరిద్రులను మీరు అవమానపరుస్తున్నారు. ఎలా అంటే డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. డబ్బు ఇలా అంటదంట, తలలు పైకెత్తి విన, డబ్బు ఇలా అంటదంట, నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి. డబ్బు మాట్లాడుతుందంట, ఒరేయ్ నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి, నేను నిన్ను వదిలేసిపోయిననుకో నువ్వు పరమ దరిద్రుడివి.
నేను నీతో ఉంటే నువ్వు ధనవంతుడివి, నేను లేకపోతే నువ్వు దరిద్రుడివి. నన్ను నువ్వు ఎవరికైనా ఇస్తే నువ్వు దాన ధర్మాలు చేసేవాడివి, నువ్వు దయాళుడివి. నువ్వు నన్ను ఎవరి దగ్గర అడుక్కున్నావు అనుకో, నీవు అప్పులు వాడివి. నువ్వెక్కడికి వెళ్ళా నీతో నేను ఉన్నాను అనుకో, నిన్ను చూసి కాదు నీ ప్రక్కన ఉన్న నన్ను చూసి అంటారు, రండి బ్రో, రండి బ్రదర్, కూర్చోండి, ఇటు కూర్చోండి అని. దులిపిన దుప్పుడే ఎన్నిసార్లు దులుపుతావమ్మా? ఆల్రెడీ దులిపావు. దులిపిన దుప్పుడే దులిపి ఇక్కడ కూర్చోమంటారు. కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటాడా, వెంటనే మళ్ళీ గ్లాసులో పాలు తెస్తుంది. ఏమైనా కాంబినేషనా? పాలకి డ్రింక్స్కి ఏమైనా కాంబినేషనా? అమ్మాయి ఎట్లా తాగుతుంది, ఏం పర్వాలేదని. ఏది ఈ డబ్బు అంటే, నేను నీతో ఉంటే నీకు సకల మర్యాద చేస్తారు. నేను కానీ నీతో పాటు రాకపోతే నీవా ఏంటి ఇటు వచ్చావు అంటారు అని డబ్బు అంటుందంట. ప్రేమైన వారారా, లోకంలో డబ్బున్న వాడిని ఒకలా చూస్తారు, డబ్బు లేని వాడిని ఒకలాగా చూస్తాడు. దరిద్రత, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళని మనుషులు అవమానపరుస్తూ ఉంటారు. చేతకానప్పుడు ఎందుకు కొనాలి, కట్టలేనప్పుడు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అప్పు చేశాడంటే ఏమో ఆ టైంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందో, లేకపోతే భార్య డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారేమో, 1,00,000 రూపాయలు కడితే కానీ డెలివరీ చేయనని అన్నారంట. ఏదో ఆపరేషన్ చేయాలి, సిజరిన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. సో ఆపదలు ఏం చేయాలో అర్థం కాక ఇవి అప్పు చేశారు. ఆ కట్టలేనప్పుడు ఎందుకు అప్పు చేయాలంటే ఆ రోజు ఆపద అలాంటిది. అప్పులో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే అవమానం. ధనం మన ప్రక్క లేకపోతే, ధనం మన పాకెట్లో లేకపోతే, డబ్బు ఏంటంటే మన బ్యాంకులో లేకపోతే, డబ్బు మన దగ్గర లేకపోతే మనుషులు మనల్ని అవమానంగా చూస్తారేమో. అవమానపరచడమే కాదండి, ఇప్పుడు భర్త లేని ఇంట్లోకి 10-15 మంది వచ్చిపోతుంటే పక్క ఇంటోళ్ళు, ఎదురింటోళ్ళు రకరకాలుగా అనుకుంటారు. అన్నయ్య మీరు ఇంటి దాకా రావద్దు అన్నయ్య, నేను ఎట్టటి ఇస్తానంటే నీవు ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు. అన్నయ్య వాళ్ళు తప్పుగా అనుకుంటారు అమ్మాయి. అది మీ ఆయనకు ఉండాల్సింది కదా, అప్పుడు డబ్బు తీసుకున్నప్పుడు లేదా? ఆ రోజున ఆయన ఉన్నాడు అన్నయ్య, అప్పుడు మీరు వచ్చిన పెద్ద సమస్య కాదు. చాలామంది అంటుంటారు, అన్న ఉదయాన్నే బాగా బతికామన్న ఈ ఊరిలో, ఒక బ్రదర్ని బాగా బతికాము ఈ ఊరిలో, లక్షాధికారులు మేము బాగా బతికిన కుటుంబం, కానీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మొత్తాన్ని పోగొట్టేశానన్న. ఇప్పుడు వెళ్ళి కూలి పని చేసుకోలేను, అట్లని నా కుటుంబం పోషించడం నాకు భారంగా ఉంది. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోయి నేను ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్, లేకపోతే ఏ చెట్టు కిందనా నేను ప్రతిరోజు ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని తర్జన భర్జన చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఈ రోజంతా సాయంత్రం దాకా ఎక్కడ టైం స్పెండ్ చేయాలి నేను అని ఆలోచించుకుని ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూర్చొని ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తాను. నా భార్య సుకుమారంగా పెరిగిన నా భార్య ఇప్పుడు ఇంట్లో పనులకు వెళ్తున్నాయి. పాకి పని చేయడానికి, ఇళ్లలో పని చేయడానికి కోసం వెళ్ళి ఆమె ఏదో సంపాదించుకొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుని ఆమె ఉంటుంది. నా భార్యకి నేను ముఖం చూపించలేకపోతున్నాను. నాతో తిన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నాతో బాగున్నవాళ్ళు ఈరోజు నాతో మాట్లాడడానికి అసహించుకోండి. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఎవడికి తెలిసి ఇలా జరుగుతుంది? ఎవరికి తెలియదు కదండి. జరిగిపోయింది, ఓ నష్టం జరిగిపోయింది. కానీ తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను అయ్యా. చర్చికి వచ్చినా కూడా మాస్క్ పెట్టుకొస్తున్నాను, క్యాప్ పెట్టుకొస్తాను, మాస్క్ పెట్టుకుని అక్కడెక్కడో కుర్చీలో కూర్చొని ఆమెననగానే వెళ్ళిపోతాను. ఎవరైనా చూస్తే మనోళ్ళే పట్టించే వాళ్ళు ఉంటారు కదన్నయ్య, ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రార్థనకు వచ్చేసి ఇక్కడైతే దొరుకుతాడనే వాళ్ళు ఉంటారు కదన్నయ్య. అందుకొరకు నేను తలకు పెట్టుకుని మాస్క్ పెట్టుకుని అట్లా వచ్చి కూర్చొని ఒక దొంగలాగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అవమానం. మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి అవమానాలతో ఊగిపోతున్నారా? ప్రవక్త భార్య అవమానంతో ఊగిపోయింది. పిల్లల్ని కూడా పట్టుకెళ్తారు, జీవనాధారం లేకుండా పోయింది. పిల్లల్ని కూడా పట్టుకెళ్తున్నారు దైవజనుడి దగ్గరికి వెళ్తే. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆయన రాజాది రాజుగా మన మధ్యలో ఉన్నాడు. పరాక్రమశాలిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన దరిద్రతనంతా కొట్టివేయబోతున్నాడు. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నా దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఖ్యాతిని మంచి పేరును నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథం 49:23 చదవండిమా. యెషయా 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను
రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేనే యెహోవానని నా కోసం కనిపెట్టుకుని వాళ్ళు అవమానం నొందరని నీవు తెలుసుకోబోతున్నావు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టి 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 2 చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. రాజభోజనంతో దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు. రాజులు వచ్చి మిమ్మల్ని పోషించబోతున్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నేను అనొచ్చు అనకూడదు కానీ అనేస్తాను. మోడీ గారు మిమ్మల్ని పిలిచి విందు ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. జగన్ గారు పిలిచి మీకు విందు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలంగాణ సీఎం రెడ్డి గారు పిలిచి మనకు వచ్చారు, హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి అని రాజుల ద్వారా మీరు పోషించబడబోతున్నారు. చెప్పండి కూడా మంది కదా. రాజులు మిమ్మల్ని పోషించబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. రాణులు మీకు దాది అంటే ఏంటండి, ఏం టేకర్ అంటారు? కేర్ టేకర్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదండి రాణులు. ఏంటండి, రాజుగారు భార్య వచ్చేసి మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవాలి. నాయన ఎక్కడ కూర్చొని నాయన మంచినీళ్ళు తాగినాయన, ఇదిగోనైనా టిష్యూ పేపర్ తీసుకునైనా నాయన అని ఏంటంటే వాళ్ళు మీకు సేవ చేసేటట్లు ప్రభు చేస్తాడు. వాళ్ళు వచ్చి నీ పాదాల వరకు సాగిలపడి నమస్కారం చేయబోతున్నారు. ఇంకా హార్డ్గా ఉందండి మాట. పాద ధూళి నాకుతారంట. అసలు అమ్మో, నీ పాదాల మీద ధూళి కూడా లేకుండా చూసుకుంటారు వాళ్ళు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నా కోసం కనిపెట్టుకున్న వాడికి ఎప్పటికీ అవమానం కలగదని నీవు తెలుసుకోబోతున్నా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ గారు అని ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఎవరండి? జార్జ్ ముల్లర్ గారు అని గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన 10,000 మంది అనాథ పిల్లల్ని పోషిస్తుంటాడు. ఎంతమందినండి చెప్పాలి? 10,000 మందిని. మనం 4 పోషించడానికి నరాల బలహీనత వస్తుంది. 4 పోషించేసరికి మనకి నరాల బలహీనత వస్తుంది. 10,000 మందిని పోషించే ఒక హోమ్ ఉంది, ఆయనకి ఆశ్రమం ఉంది. 10,000 మంది పిల్లలు అక్కడ ఉంటారు. జార్జ్ ముల్లర్ గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ డాక్టర్, వాళ్ళ కుమార్తె ఒకరోజు జార్జ్ ముల్లర్ గారిని చూడడానికి వచ్చింది. అంకుల్, మిమ్మల్ని చూడాలని వచ్చాను. సో ఈ 10,000 మందిని మీరు ఎలా పోషిస్తున్నారో చూడాలనుకుంటున్నారంటే రమ్మని తీసుకెళ్ళి డైనింగ్ హాలు, కిచెన్ అవన్నీ చూపించాడు. కిచెన్లో స్టోర్ రూమ్ అంతా ఖాళీ. స్టోర్ రూము ఖాళీ. మీ స్టోర్ రూమ్ ఖాళీగా ఉంటే మీరు ఏం భయపడద్దు. దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. హల్లెలూయా. పప్పు లేదు, ఉప్పు లేదు, చింతపండు లేదు, పచ్చి పులుసు లేదని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని పోషిస్తాడు అంతే. హల్లెలూయా. ఏం అంకల్, ఏం సరుకులు లేవు, ఏం లేవు కదా, ఎట్లా అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నువ్వు చూస్తావుగమ్మా, నువ్వు చూడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. ఎట్లా పోషిస్తున్నాడు అంకల్ మరి మీరంటే, పోషించేది నేను కాదు, పోషించేది పరమ తండ్రి. ఆమేన్. తెల్లారిందండి. 10,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది పిల్లలు అందరూ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి డైనింగ్ హాల్లో కూర్చొని, జస్ట్ ఒక ఇమాజినేషన్ మీరు ఆలోచించి చూడండి. హల్లెలూయా. ఓ 10,000 మంది అంటే ఓ 10,000 మంది భోజనం. ప్రైజ్ ది లార్డ్. అందరూ వెళ్ళి చేతులు కడుక్కొని పళ్ళాలు పెట్టుకుని కూర్చొని, పరలోకమందున తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, చునుగాక, అసలు సబ్జెక్ట్లోకి రండి. అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నసరికి ధనాన్ని డోర్ ఓపెన్ అయ్యింది. ఏంటంటే ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఈ ఊర్లోనే నాకు పెద్ద బేకరీ ఒకటి ఉంది, మిడ్నైట్ రాత్రి నేను పడుకుని ఉంటే 2 o'clockకి దేవుడు నన్ను నిద్రలేపి రేపు జార్జ్ ముల్లర్ గారి హోమ్లకి 10,000 మంది కావలసిన బ్రెడ్ నీవు తయారు చేసుకుని తీసుకెళ్ళాలన్న ప్రభుత్వం. హల్లెలూయా. ఈ పాప చూస్తూ ఉందండి, ప్రార్థన చేసిన పిల్లల్ని, మాట చెప్పిన వాగ్దానం చేసిన దైవజనుడిని, ఆ తర్వాత వచ్చిన వాడిని ఇలా చూస్తూ గుడ్లు బయటకు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒట్టి బ్రెడ్డే తింటామా? బ్రెడ్తో పాటు ఏమైనా కావాలి కదా. ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? జామ్ కాకపోయినా కనీసం పాలైనా కావాలి కదండి. మనమంతా బ్రెడ్ జామ్ తినేవాళ్ళం కాదు, టీలో బ్రెడ్ అద్దుకొని తినేవాళ్ళం.
మన లెక్కలోకి వద్దాం మరి. సరే బ్రెడ్ అందిస్తూ ఉన్నారండి. అంతలోపల ఇంకొక ఆయన పరిగెత్తుకొచ్చి, సార్ మాది ఒక పెద్ద మిల్క్ ట్యాంకర్ వెళుతూ ఉంది, సడన్గా అది రిపేర్ వచ్చేసింది, ఇప్పుడు ఆ బండి తీసుకెళ్ళాలంటే మిల్క్ అంతా కూడా తీసేయాలి అక్కడ నుండి, ఇప్పుడు తీసి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు, మీరు ఏమనుకోకపోతే ఈరోజు హోమ్లో ఉన్న పిల్లలందరికీ మిల్క్ ఇవ్వగలుగుతారని అడిగానండి. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు రాజై ఉన్నాడు. ఆయన నీ మధ్యన నివాసం చేస్తున్నాడు. ఏ అపాయం కలగనివ్వడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. రాజులు నిన్ను పోషించేటట్లుగా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ఎస్ హల్లెలూయా హల్లెలూయా. సంతానం లేకుండా సతమతం అవుతున్నారా? సంతానం లేకపోతే ఇది ఒక అవమానం. ఈ అవమానాన్ని దేవుడు కొట్టివేస్తాడు అంతే. హల్లెలూయా హల్లెలూయా. సూపర్ న్యాచురల్ క్రియను దేవుడు జరిగించబోతున్నాడు. పిల్లలు పుట్టరు. ముసలి తాత ఎవరు? జకరియా ముసలి తాత. ఎలిజబెత్ అక్క ఆమె ముసలమ్మ. వాళ్ళకి పిల్లలు కలగరు. దేవదూత వచ్చి అంటున్నాడు, నీకు సంతోషం కలగడం కాదు, అనేకులు సంతోషించేటట్లు కుమారుడు మీకు అనుగ్రహించబడిపోతున్నారు. ఆమె నేను దేవుని సన్నిధి నుండి వచ్చాను, దేవుడు నన్ను పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు తన దూతను మీ ఎదుగు పంపబోతున్నాడు. శుభవర్తమానాన్ని దేవుడు మీకు అందించబోతున్నాడు. అసాధ్యమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు సాధ్యం చేయబోతున్నాడు. అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయబోతున్నాడు. మండుచు ప్రకాశించుచున్న దీపం లాంటి కుమారుడు పుట్టాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఆయన ఎవరు తెలుసండి? అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దం. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. ముందు శబ్దం వస్తుంది, వెనకాల వాక్యం వస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా. శబ్దం ఎవరు? యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను శబ్దం. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. నీ పిల్లలు శబ్దంలాగా మారబోతున్నారు. వారి వెనకాల దేవుని వాక్యం రాబోతుంది. దేవునికి మార్గాన్ని సరళము చేయగలిగిన వారుగా నీ బిడ్డలను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత, కీర్తి, ఖ్యాతిని దేవుడు ఎలిజబెత్ జకర్యాకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక సేవలో అవమానమా? సేవకులారా, సేవలో మనకు ఎన్నో అవమానాలు రావచ్చు, శ్రమలు. తెస్సలోనిక పత్రికలు ఉంటుంది, మీరు మరలా చదువుకుంటే సమయం లేదు. ఫస్ట్ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. సేవలో ఇటువంటి శ్రమలో అనేకమైన అవమానాలు పొందాడు. సేవలో బోళ్ళని అవమానాలు ఎవరికో, ఎందుకంటే యేసు ప్రభుని అపహసించి అవమానపరిచారు, ఆయన కొట్టి అవమానపరిచారు. కొందరు అన్నారు నీవు సమరయుడివి. చదవండి లూకాసు సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదవండి. యోహాను సువార్త 8:48. అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యం పట్టిన వాడని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పారంట. అంటే యేసు ప్రభు నీవు సమరయుడివి. మిమ్మల్ని కూడా అంటుంటారు, తలల పైకి ఎత్తి వినండి, మిమ్మల్ని కూడా అంటున్నారు మీరు తక్కువ కులస్తులు, మీరు ఫలానా కులస్తులు, సిగ్గులేదా వాళ్ళతో కూర్చొని తింటున్నావు, ఎట్లాంటి వంశంలో పుట్టి ఎట్లాంటి వాళ్ళతో సహవాసం చేసి చెడబుట్టావు కదా నా కడుపున అంటారు. తల్లి చెడబుట్టారు కదరా మా వంశంలో అంటూ ఉంటారు. యేసు ప్రభు యూదుడు, అందరూ ఏమన్నా వాడు చేశారు, నీవు సమరయుడివి రా బాబు, నీవు సమరయుడివి, నీవు దయ్యం పట్టిన వాడివి. ఏది? దేవుణ్ణి పట్టుకొని. మనకు అనిపిస్తుంది దేవుణ్ణే అన్ని మాటలంటే మన అనడంలో విశేషం ఏమని చెప్పండి. ఆయన దయ్యాలను వెళ్ళగొడుతూ మేలు చేయుచు సంచరించుచు దయ్యపు శక్తుల చేత పీడించబడే వాళ్ళందరికీ విడిపిస్తూ రోగుల్ని బాగు చేస్తూ సంచరిస్తుంటే దయ్యం పట్టినవాడు అన్నారు, నువ్వు సమరయుడురా అన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసు నేను దయ్యం పట్టిన వాడిని కాను. ప్రైజ్ ది లార్డ్. ఏందయ్యా నీ వయసు ఎంత? హలో, నీ వయసు ఎంత? ఏం మాట్లాడుతున్నావు నీవు? నీ వయసు కనీసం 30 ఏళ్ళు కూడా లేదు. 70 ఏళ్ళు ముసలాయిన్లాగా మాట్లాడుతావు. అబ్రహాం కన్నా నీవు గొప్పవాడువా, వాళ్ళకన్నా గొప్పవాడువా, వీళ్ళకన్నా గొప్పవాడువా అని ఆయన వేధించుకొని తిన్నారండి. ఒక పర్యాయాల్లో శృతి మించిపోయింది.
వాళ్ళ ఉక్రోషం రాళ్ళు రువ్వి ఆయన్ని అవమానపరచాలనుకుంటే యేసుప్రభు అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంతే, మనం చేయాల్సింది అంతేనండి. స్తోత్రం చెప్పడదు గట్టిగా. మనుషులు అవమానపరచుంటే వెళ్ళిపోండి అక్కడి నుండి. ఎందుకు ఊరికే ఆడ ఉండి వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు వాళ్ళ దగ్గర సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి. మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి. ఓ రోజు రాబోతుందండి, అన్ని నామము కన్నా పై నామం యేసయ్యగా ఇవ్వడం జరిగింది. ప్రతి నోరు ఆయన దేవుడిని ఒప్పుకునే రోజులు వచ్చింది. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగే రోజులు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడెక్కడైతే అవమానపడ్డావో అక్కడంతా కీర్తిని ఘనతను దేవునికి దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరి చెన్నైలో స్టాన్లీ హాస్పిటల్లో ప్రభు నమ్ముకోలేదంటే ఆవిడ క్యాన్సర్ వచ్చింది. ఏం చేస్తామండి, క్యాన్సర్కి కారణమే తెలియట్లా. క్యాన్సర్ వ్యాధికి కారణమే చెప్పలేము. ఎట్లా వస్తుందో తెలియదు. స్త్రీలకు ఎక్కువగా ఉంది క్యాన్సర్ వ్యాధితో. సో చావు బతుకు మధ్యలో ఉన్నారు. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, వల్ల కాదు అనేసారు. ఆమె అన్యురాలు, ప్రభు నమ్ముకోలే. ఇక లాస్ట్ స్టేజ్ అనమాట, ఇక చనిపోవడమే. డాక్టర్లు కూడా చనిపోద్ది అనుకున్నారు. అంత లోపల ఆమె ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, క్రిస్టియన్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. క్రైస్తవ స్నేహితులు ఉంటే మంచిది. ఆమెను చెప్పండి అది గట్టిగా. క్రిస్టియన్ ఫ్రెండ్ ఉందండి. వెళ్ళి ఏ అమ్మాయి ఎన్నడీ ఇది తమిళ్లో ఏంది ఇట్టెందుకు చేసుకున్నావే, ఇంత ముదిరిపోయేదాకా ఏం చేసుకున్నావే అంటే, తెలియలేదక్క నాకు తెలియదంటే, ఎట్లామే ఇప్పుడు నీకేమైనా అయిపోతే పిల్లలు ఏంటి, అదే అక్క నాకు తెలియట్లేదు, ఓపిక లేదక్క, మాట్లాడలేకపోతుండే. ఏమన్నారే డాక్టరు అంటే, డాక్టర్లు అంతా టెస్ట్ చేశారు, కష్టమైన చివరి స్టేజ్ అంటున్నారు అక్క. అప్పుడు సరే అమ్మాయి, నేను ఒక మాట అంటాను, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పక్క, ఏదైనా వింటాను, చెప్పు, ఫ్రెండ్ కదని చెప్పు అంటే, అప్పుడు యేసయ్య గాయాలలో స్వస్థత ఉంది, యేసయ్య గాయాలలో స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బలో స్వస్థత ఉంది. ఈ మాట అనుకుంటా ఉండేమ్మాయి నువ్వు. అక్క, నేను యేసుప్రభు నమ్మలేదు, ఈ నమ్మ తర్వాత ఈ మాట అంటా ఉండే నోరు తెచ్చి, ఎట్టు పోతావే నువ్వు పోయే లోపల ఈ మాటని, అప్పుడు పో, యేసయ్య గాయాలలో స్వస్థత ఉందని. ఇక పడుకుని ఇంకా యేసయ్య నీ గాయాలలో స్వస్థత ఉందంటగా, యేసయ్య నీ గాయాల స్వస్థత ఉందండి, యేసయ్య. అందరూ ఆమెను చూసి ఏం పాపం చేసిందో, ఏంటంటే జబ్బు వస్తే వెంటనే మనవాళ్ళు ఏం పాపం చేసిందో మాట్లాడతారు కదండి. అవమానంతో మనకున్న జబ్బు కన్నా మనుషులు మాటలతోనే సగం చచ్చిపోతాం. మనకున్న రోగాల సంగతి వేరు, కానీ మనుషులు అయ్యయ్యో మనకు లేని బాధ వాళ్ళకి ఎందుకని, అర్థమైందండి? అయ్యో, అసలు ఇట్లాంటి వేస్ట్ గాళ్ళని అసలు రానియద్దు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడకపోయిన పర్వాలేదు, వచ్చి చూసి అటు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. మంచి మాటలు చెప్పి ఓపిక ఉంటే మాట్లాడండి, లేకపోతే నన్ను వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. వచ్చేసి అయ్యో ఇది రిపోర్ట్ చూపి, నీకేం అర్థమవుతాయి చెప్పు, రిపోర్ట్ చూస్తే నీవేమో డాక్టర్ వా చెప్పు, రిపోర్ట్ చూపి, ఎక్స్రే చూపి, ఇదేమన్నా సినిమానా ఎక్స్రే చూపిస్తు అంటుంటుంది. నీకేం అర్థమవుతుందని చూస్తున్నావు అంట. నేను ఉండనా చూద్దాం అంటుంటారు. రే నీకేం అర్థమవుతుంది అడిగి పెట్టేసి రారా అంటే, ఉండను ఒకసారి చూద్దాం మూసలో, నేను కూడా ఏంటి ఎంపీసీ అంటే, ఎంపీసీ బైపీసీ, నేను కూడా బైపీసీనా, బైపీసీ చదువుతుంది నీకు ఎక్స్రే తెలుసు అంటుంటాడు. ఒరే ఆడు పెట్టేసి రారా స్వామి నాయన. ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ వైద్యం చేస్తే ఇంకేమని చెప్పండి, వెళ్ళి చూడాలంటే చూసి ప్రార్థన చేస్తాను అని వచ్చేయి. లేదా ధైర్యపరచ, ఏమై ఏం కాదులే అక్క నేను ఎవరమై అప్పుడే పోయేదేమో, ఏం కాదు నేను చెప్తులా, నేను ప్రార్థన చేస్తాను, ఇవి చెప్తే బాగుంటుంది. కానీ ఎక్స్రే అది ఉంటారండి ఇట్లాంటి మనుషులు. వచ్చిన వాళ్ళందరూ ఆమెను మాటలతో చంపేశారు. కానీ ఈ క్రైస్తవ సహోదరు ఏం కాదు, ఈ మాట ఒకటను, యేసయ్య నీ గాయాల స్వస్థత. ఓ 2-3 రోజులు ఇదే నిద్రపోయిన యేసయ్య నీ గాయాల స్వస్థత, యేసయ్య నీ గాయ. ఒకరోజు ప్రియులరా సూర్యోదయం అయిందండి. ఏమో ఆమెకి తెలియని ఏదో ఓపిక వచ్చినట్టుందండి. చిన్నగా లేచి కూర్చునింది, మంచం మీద నుండి దిగింది, 4 అడుగులు వేసింది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. చప్పట్లు కూడా మంది గట్టిగా హల్లెలూయా. డాక్టర్ పరీక్షించి చూసి అన్నారు, క్యాన్సర్ నీ ఒంట్లో నుండి పూర్తిగా నయమైపోయింది. చప్పట్లు కూడా మంది గట్టిగా హల్లెలూయా.
చాలా ఇంకొక వారం రోజు ఉండమన్నారు వాళ్ళు. ఈ వారం రోజులు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లంతా వచ్చి, అమ్మాయి నాకు కూడా కొంచెం ప్రార్థన చేయవా, నాకే రాదు ప్రార్థన అంటే, అదేదో నీవు చేసుకుని బాగు, నాకు కూడా చేయవా ప్రార్థన. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ ఈమె స్వస్థత ప్రార్థన చేసి అమ్మ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిందండి. ఆ హాస్పిటల్లో వాళ్ళు, ఈ కట్టుకథలు కాదు, చెన్నైలో స్టాన్లీ అనే హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ జరిగింది. ఆ హాస్పిటల్లో సిబ్బంది అంతా వచ్చారంట. అంటే మా హాస్పిటల్లో వైద్యం పొంది ఒక ఆమె క్యాన్సర్ నయమైందని వాళ్ళు మొత్తం మీడియానంతా తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి, చెప్పండి, ప్రైజ్ లార్డ్, ఆమె పేరు శివగామి. ఏగామండి? చెప్పండి శివగామి గారు, మీకు ఎలా నయమైంది అని అంటే, అయ్యా మీ వైద్యంలో డోకా లేదు, మీరు బాగానే చేశారు, కానీ మీరు నన్ను చచ్చిపోతామని చెప్పి అన్నారు. అవునా? అవును అన్నారు. మీరేమో చచ్చిపోతామన్నారు. నా ఫ్రెండ్ ఉంది కదా అది, నా ఫ్రెండ్ ఉంది కదా అది వచ్చి నాకు ప్రార్థన నేర్పించి వెళ్ళింది. ఏం ప్రార్థన అంటే, యేసయ్యా నీ గాయాలలో స్వస్థత నేర్పించి వెళ్ళింది. ఆ ప్రార్థన అలాగే నేను బట్టి అదే చెప్తున్నాను. అయ్యా యేసయ్య నన్ను బాగు చేశాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడిని అవమానం, ఇప్పుడు అవమానించిన వాళ్ళందరూ కూడా, ఏందమ్మా ఎట్ట బాగా అయ్యావు నీ బాబు. అర్థం ఊరంతా ఇప్పుడు అమ్మాయి గురించి, ఊరంతా తల్లి గురించి. ఆమెకి ఎక్కడైతే అవమానాలు పడిందో అక్కడ కీర్తి ఘనతను దేవుడు దయచేశాడు. కీర్తి ఘనతను దేవుడు దయచేశాడు. ఆమె చాలు. హల్లెలూయా. ఇది చాలండి, చాలు. ఇంకా టైం 1 గంట అయింది. 74వ కీర్తన 12వ వచనం, ముగింపు మాట. 74వ కీర్తన 12వ వచనం, ఫాస్ట్గా. పురాతన కాలం మొదలుకొని దేవుడే రాజై ఉన్నాడు. మహారక్షణను దేవుడు కలుగు చేయబోతున్నాడు. మన ఇండియాలో దేవుడు మహారక్షణను కలుగు చేయబోతున్నాడు. మన దేశంలో గొప్ప రక్షణను దేవుడు కలుగు చేయబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుడు విడిపించి మహారక్షణ కార్యాన్ని దేవుడు చేశాడు. ఆమేన్. ఏ రక్తం ద్వారా? చెప్పాలి, ఏ రక్తం? పస్కా రక్తం. వాళ్ళ గుమ్మాలకు పస్కా రక్తాన్ని రాయమన్నాడు. ఎందుకంటే ఐగుప్తుకున్న పద్ధతి ఏంటంటే, వాళ్ళు 3 దేవతలను కొలుస్తారు. ఒకటేమో సూర్యుడిని దేవతగా కొలుస్తారు, రెండవదిగా నైల్ నదిని దేవతగా కొలుస్తారు. సూర్యుడేమో తండ్రి అంట, నైల్ నది ఏమో తల్లి అంట. ఫరో రాజు, 3 దేవతగా కొలుస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రియులారా, వాళ్ళ ఇంటి గుమ్మాల మీద వాళ్ళ చనిపోయిన పూర్వీకుల పేరు రాస్తారు. వాళ్ళ అమ్మ, నాన్న, తాత, ముత్తాత వాళ్ళ పేర్లన్నీ గుమ్మాల మీద రాసి, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు అలాగే వాళ్ళ ఇళ్ల మీద వెళుతున్నప్పుడు ఆ పేర్ల మీద ఆ సూర్యకిరణాలు అలాగే పోతుంది కదండి. వెళ్ళేటప్పుడు సూర్యదేవుడని వాళ్ళ నమ్మకం, సూర్యుడు వాళ్ళ పూర్వీకులందరినీ స్వర్గానికి తీసుకెళ్తాడని నమ్మకం. అందుకే ఆ పేర్లు రాసి పెట్టారు వాళ్ళు. అలవాట్లో పొరపాటు, సహవాసంలో సన్యాసి కూడా సంసారి అవుతాడట, సహవాసాన్ని బట్టి, ఫ్రెండ్షిప్ని బట్టి. సో ఈ ఐగుప్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటి మీ గోడ మీద రాశారు. ప్రైజ్ లార్డ్. మేము చిన్నప్పుడు మాకు ఆ రోజులో ఓ స్త్రీ రేపురా అనే ఒక కొటేషన్ అందరూ ఇంటి మీద రాసేవాళ్ళు. నేను అప్పుడు ఇంకా ప్రభులు అంత లేను, అప్పుడప్పుడే ప్రభు నమ్ముకుంటున్నాను. అప్పుడు నేను ఒక చాక్ పీస్ తీసుకొని మా బజార్లో ఉన్న వాళ్ళందరి దగ్గర, ఏది గవర్నమెంట్ ఆఫీసర్ లాగా, ఓ స్త్రీ రేపురా అని రాసుకొచ్చా. నేను రాస్తూ ఉండగానే మా పాస్టర్ గారు కనిపించారు. ఏం చేస్తున్నావు అంటే, అన్న ఏదో దయ్యం తిరుగుతుందంట, అందుకే ఓ స్త్రీ రేపురా అని మా ఇంటి మీద రాసుకున్నారు. ఒరిపించవడా, అది అన్నిలో ఆచారం రా. మన గుడారాల చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వేసి కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అలవాట్లో పొరపాటని ఐగుప్తులో ఉండి వీళ్ళు గుమ్మాల మీద ఏంటంటే వాళ్ళ పితరుల పేరు, వాళ్ళ పూర్వీకుల పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టారు. మోషే వచ్చిన తర్వాత ఇదేంటిది? మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రైజ్ లార్డ్. గోడ మీద పేరు రాస్తే సూర్యకిరణాలు మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళదు. మన పూర్వీకులు, మన పితరులు పరలోకానికి వెళ్ళాలంటే యేసు రక్తం ప్రోక్షించబడాలి. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా. అప్పుడు రక్తాన్ని తీసుకొని దానికి పూసారండి. ప్రైజ్ లార్డ్. ఆ రోజు గొప్ప
గొప్ప మహారక్షణ కార్యం జరిగింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ఐగుప్తు నుండి విడుదల కలిగింది, విడుదల కలిగింది, విడుదల కలిగింది, విమోచన కలిగింది, రక్షించబడ్డారు. పాలు తెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించారు. ఆమేన్. మరి ఆచారాల్లో ఉన్నావా? ఆచారపు ముసుగులో ఉన్నావా? అన్యుల ఆచారాల్లో ఉన్నావా? అన్యుల పద్ధతుల మీద ఆధారపడి ఉన్నావా? ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు పురాతన కాలం నుండి ఆయనే రాజయ్య ఉన్నాడు. ఆయన మహారక్షణ కార్యాన్ని కలుగు చేయబోతున్నాడు. ఐగుప్తు లాంటి బంధకాలైన ఆపదలైన ప్రభు విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కుడి చేతిని పైకెత్తి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి గల దేవుడు, సర్వలోకానికి మహారాజైన దేవుడు నీ ప్రార్థన ఆలకించి రాత్రి అద్భుతాలు చేయబోతున్నాడు. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్య, సర్వలోకానికి మహారాజైన యేసయ్య, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, నాతోనూ, మా అందరితో మీరు మాట్లాడిన వాక్కులను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. సర్వలోకానికి మహారాజుగా మీరు దిగివచ్చి ప్రభా సమస్తాన్ని మీరు ఏలుబడి చేసినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అద్వితీయుడైన రాజుగా, అలాగే తండ్రి అక్షయుడైన రాజుగా, అదృశ్యుడైన దేవుడుగా ఈ లోకానికి దిగివచ్చి యుగ యుగములు మీరు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, భూప్రపంచం అంతటిని మీరు పాలించిన విధానం కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. సర్వభూమికి రాజైన దేవా మీకు స్తోత్రం. ప్రభా అదృశ్యుడైన దేవుడుగా దిగివచ్చి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యేసయ్యా మీరు కనికరించండి, గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. రాజులు, గనులు ఎంతో మంది వచ్చారు, వారి పాలన శాశ్వత కాలము లేదని మీరు సెలవిచ్చిన మాట కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా మీరు శాశ్వతుడైన దేవుడవని, ఈ సర్వభూమిని శాశ్వత కాలము పాలించిన దేవుడవని మీరు మాతో మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. మహారాజుగా దిగివచ్చి ఈ రాత్రి అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్య కార్యాలు జరిగించారు, అందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా మీరు రాజుగా ఉండి పాలించినప్పుడు పట్టణం ఎత్తు చేయబడుతుందని సెలవిచ్చారు. ప్రభా మేము నివసిస్తున్న ప్రాంతాలు ఘనపరచబడినట్లుగా, అయ్యా ఎత్తు చేయబడినట్లుగా సహాయం చేయండి నాయన. మీరు రాజుగా దిగివచ్చి పాలించినప్పుడు శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని సెలవిచ్చిన వాక్కు కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎవరెవరిని ఏ శాపాలు వెంటాడుతున్నాయో ఈ రాత్రి గొప్ప విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. ఇప్పుడే విడుదల కలుగ చేయమని వేడుకుంటున్నాం. ప్రభా మీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డల శాపాన్ని కొట్టివేయండి. ఒక్కొక్కరి మీద మీ కల్వారి రక్తమును ప్రోక్షించండి యేసయ్యా. నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ఒక్కొక్కరి మీద ప్రోక్షించబడునుగాక, ప్రోక్షించబడునుగాక. ప్రతి శాపాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాం. యేసయ్యా మా శాపాన్ని కొట్టివేయాలని మీరు శాపగ్రస్తమైన శిలువలో వేలాడి మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన మహారాజా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇప్పుడే ఒక్కొక్కరిని కనికరించండి నాయన. ఏ శాపం వారిని వెంటాడుతుందో ఈ రాత్రి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక యేసు నామములో. ప్రభా శాపం వెంటాడుతూ రోగాలు కొని తెచ్చుకొని ఉంటే ఇప్పుడే విడుదల కలుగచేసి పరిపూర్ణమైన స్వస్థతని మీరు దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రజల మీదకి శాపం వచ్చిందని అనేకులు మరణించి అపజయాల పాలైపోయారని సెలవిచ్చారు. ఏ ఒక్కరు నాయనా శపించబడిన అలవాట్లో ఉండకుండా ఇప్పుడే విడుదల పొందినట్లుగా సహాయం చేయండి. మా ద్వారా అనేకులకు జయము కలగాలి, మా ద్వారా అనేకులకు జీవము కలగాలి. ఇప్పుడే ఒక్కొక్కరి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం. గెహాజీ చేసినటువంటి శాపాన్ని బట్టి కుటుంబం అంతటికి రోగం వచ్చిందని సెలవిచ్చారు. ప్రభా ఒకవేళ అలాంటి శాపగ్రస్తమైన అనుభవాలలో ఉంటే ఇప్పుడే విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. రోగాల నుంచి విడిపించండి, వ్యాధుల నుండి విడిపించండి. కుటుంబాల్లో ఉన్న పిల్లలని పరిపూర్ణమైన స్వస్థతతో నింపమని వేడుకుంటున్నాం యేసయ్యా. ప్రతి ఒక్కరి శాపాన్ని తొలగించి ఆశీర్వదించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. మీరే కనికరించండి, కాపాడండి. ప్రభా మీరు రాజుగా దిగివచ్చి మమ్మల్ని పాలించినప్పుడు
మా భయములన్నీ తొలగిపోతాయని సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ నిర్భయముగా జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. రాజుగా వారిని మీరు పాలించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి భయాన్ని తొలగించండి యేసయ్యా, కలవరాల్ని తొలగించండి యేసయ్యా. ప్రభువా, మీరే రాజుగా దిగివచ్చి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న భయం తొలగిపోవనుగాక, విడిచిపోవనుగాక. మహారాజా, ఒక్కొక్కరిని ధైర్యముతో నింపండి యేసయ్యా, గొప్ప ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాం. ఈ దినము మొదలుకొని ప్రభువా, మేము జీవించినంత కాలం నిర్భయముగా జీవించుటకు మీరు మాకు రాజుగా తోడయండి, ధైర్యముతో నింపి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మహారాజుగా దిగివచ్చి మమ్మల్ని పాలించినప్పుడు ప్రభువా, అవమానాలు కొట్టివేయబడతాయని సెలవిచ్చారు. ఘనత కలుగుతుందని మీరు సెలవిచ్చిన వాక్కుల కొరకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు గనుక మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత కలుగునుగాక, రెట్టింపు ఘనత కలుగునుగాక. ఒక్కొక్కరిని ఘనపరచండి నాయన, తల పైకెత్తుకునేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం యేసయ్య. మీరు మా మధ్యలో రాజుగా నిలిచి ప్రభువా, అపాయములలో నుండి విడిపించండి, సమస్యల్లో నుండి విడిపించండి, కన్నీళ్లలో నుండి విడిపించండి, గొప్ప రక్షణతో అలంకరించమని వేడుకుంటున్నాం. రాజులు పోషించేటువంటి తండ్రులుగా ఉండాలి యేసయ్య, రాణులు పాలిచ్చి పెంచేటువంటి దాదులుగా ఉండాలి యేసయ్య. మీరు ఒక్కొక్కరిని ఘనపరచండి, ఒక్కొక్కరిని హెచ్చించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. లోకంలో ఉన్న ఘనులు మీ పాదముల ఎదుట సాగిల పడతారని సెలవిచ్చారు. మీ పాదధూళి నాకెదురని సెలవిచ్చారు. యేసయ్యా, ప్రతి ఒక్కరి అవమానాన్ని తొలగించండి యేసయ్యా. ఎవరెవరు అవమానాల మధ్యలో ఉన్నారో, ఎవరెవరు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారో, ఎవరెవరు తల ఎత్తుకోలేని పరిస్థితిలోనికి అయ్యా దిగజారిపోయి ఉన్నారో, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోని మీ సన్నిధికి వచ్చి ఉంటే ఇప్పుడే మీరు ఘనత కలుగ చేయమని వేడుకుంటున్నాం, ఇప్పుడే హెచ్చించమని వేడుకుంటున్నాం, ఇప్పుడే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని అవమానపరిచిన వారి ఎదుట పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచి అన్ని నామముల కంటే ఘనమైన నామముగా మీ నామం హెచ్చించబడినట్లుగా ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఎవరెవరి చేత నీ ప్రజలు అవమానపరచబడి ఉన్నారో వారి మధ్యలో మీరు ఘనపరచబోతున్నారు. మీరు రాజుగా నిలిచి ఉండి మమ్మల్ని అందరిని ఘనపరిచి హెచ్చించి ఆశీర్వదించిన నూతనమైన మార్గాల్లో నడిపించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు రాజుగా దిగివచ్చి దేశమంతటికి రక్షణ దయచేయండి యేసయ్య. గొప్ప రక్షణతో ఈ దేశ ప్రజల్ని అలంకరించమని వేడుకుంటున్నాం. అయ్యా, నీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డల కుటుంబాలు కూడా సంపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. ఈ దేశం, ఈ రాష్ట్రం, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఏ శత్రువు చేతిలో పడకుండా మీ రక్తము చేత విమోచించి గొప్ప రక్షణ కలుగ చేసి ప్రభా, సువిశాలమైన మంచి దేశానికి మా పితరులని విమోచించి నడిపించినట్లుగా మీరు రాజుగా దిగివచ్చి అద్భుతంగా ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి ఆ నిత్య సియోనుకు సిద్ధపరిచినందుకై మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. కనికరము చూపి కార్యాలు చేసి మీ ఘనమైన నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వదించి మహారాజుగా దిగివచ్చి రక్షణతో అలంకరించి రాకడకు సిద్ధపరచండి. వాక్యాన్ని బోధించిన మీ సేవకుల నోట నుండి వచ్చిన ప్రతి మాటను మా గుండెల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయండి. మీ దాసులను ఇంకా అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి ప్రభా గొప్ప కార్యాలు చేసి మీ దాసుని ప్రభా దేశ ప్రజల మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా మీరు వాడుకోండి యేసయ్య. రాజుగా దిగి వచ్చి అద్భుతాలు జరిగించి ఆశీర్వదించి మీరు అక్కడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.